సో లాస్ట్ క్లాస్ వరకు మనం లేబర్ బేసిక్స్ డిస్కస్ చేసాం. లేబర్ కాస్ట్, సో డైరెక్ట్ లేబర్ కాస్ట్, ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్. మనం మాట్లాడుతుంది ఓన్లీ డైరెక్ట్ లేబర్ కాస్ట్. ఇండైరెక్ట్ లేబర్ కాస్ట్ అంటే ఎక్కడికి వెళ్తుంది? ఓవర్ హెడ్. సో ఓవర్ హెడ్స్ టాపిక్ మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇంకా మనం ఆ టాపిక్ ఇంకా స్టార్ట్ చేయలేదు. సో మనం మాట్లాడుతుంది ఓన్లీ డైరెక్ట్ లేబర్ కాస్ట్, మీన్స్ ద కాస్ట్ విచ్ ఇస్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు ది ప్రొడక్షన్ యాక్టివిటీ. రైట్ నా? సో దీనిలో ఒక కాన్సెప్ట్ మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఓవర్ టైం. రైట్. సో ఓవర్ టైం అంటే జనరల్ మీనింగ్ మనకు తెలుసు. సో ఇచ్చిన టైం కన్నా ఎక్సెస్ టైం. ఆర్గనైజేషన్ లో జనరల్ గా ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లో సో ఎవ్రీ డే దే విల్ వర్క్ ఫర్ 8 hours or 9 hours అని చెప్తున్నాడు అనుకుందాం. సో అంతకు మించి ఎక్స్ట్రాగా మనం లేబర్ తో వర్క్ చేస్తే దెన్ ఇట్ ఇస్ కాల్డ్ ఓవర్ టైం. రైట్. ఇట్ ఈస్ వర్క్ డన్ బియాండ్ ది నార్మల్ వర్కింగ్ అవర్స్. బియాండ్ ది నార్మల్ వర్కింగ్ అవర్స్ ఈజ్ నోన్ యాజ్ ఓవర్ టైం. బియాండ్ ది నార్మల్ వర్కింగ్ అవర్స్. సో రెగ్యులర్ హౌస్ ఏమంటాయి అవి చేస్తే హ్యాపీ, అవి కాకుండా యాక్సెస్ చేస్తే దాన్ని డిస్కౌంట్ ఓవర్ టైం. ఈ ఓవర్ టైం పేమెంట్ ఏదైతే ఉంటుందో అమౌంట్ ఆఫ్ is paid for working beyond the normal working hours. Overtime payment consists of two elements. So overtime payment. So overtime అంటే నార్మల్ వర్కింగ్ అవర్స్ దాటి ఎక్సెస్ పని చేయడం. దాని పేమెంట్, దానికి నువ్వు ఇచ్చే పేమెంట్ లో 2 parts ఉంటాయి. ఇట్ ఇన్క్లూడ్స్ 2 parts. ఏంటంటే ఆ 2 parts? నార్మల్ వేజెస్ ఫర్ ఓవర్టైమ్ ప్రీమియం. సో 2 parts అన్న. ఒకటి నార్మల్ వేజెస్ ఫర్ ఓవర్టైమ్ అండ్ ఓవర్టైమ్ ప్రీమియం. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ నా, లేబర్ డేలో 8 hours పని చేయాలనేది ఆర్గనైజేషన్ రూల్. 1 hour కి 100 rupees పే చేస్తాం. రైట్ నా? సో వాడు 8 hours పని చేస్తే 8 into 100 దట్ ఈక్వల్స్ టు వాడి లేబర్ కాస్ట్ పర్ డే 800 rupees. 8 hours per day. ఇప్పుడు క్వశ్చన్ అంటే అదే డేలో వాడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్ హవర్స్ వర్క్డ్ 10 అనుకున్నాను. యాక్చువల్ హవర్స్ వర్క్డ్ ఎన్ని 10 అనుకో. వీడికి నార్మల్ వేజెస్ ఎంత పేమెంట్ చేస్తాం? 8 hours ఇంటూ హవర్ కి 100 rupees చొప్పున 800 పే చేస్తాం. ఓవర్ టైం పేమెంట్ ఎంత చేస్తాము అంటే ఇంకా 2 hours ఎక్సెస్ పని చేశాడు, దానికి డబుల్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా 100 రూపాయలు పే చేస్తే ఓవర్ టైం పని చేస్తే డబుల్ పే చేస్తారు. రైట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జూమింగ్ అంటే ఎంత పేమెంట్ చేస్తాం? 400. అంటే టోటల్ వీడికి పేమెంట్ ఎంత పెర్ డేకి 1200. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నా అంటే నార్మల్ వేజెస్ మనకు తెలుసు. ఈ క్యాలిక్యులేషన్ మనం ఆల్రెడీ నార్మల్ వేజెస్ అంటే బేసిక్ గా వాటికి పెర్ అవర్ ఎంత పే చేస్తామో చూసి క్యాలిక్యులేట్ చేసి చెప్పాం. ఓవర్ టైం పేమెంట్ అంటే ఈ ఓవర్ టైం పేమెంట్ అబ్జర్వ్ చేస్తే ఓవర్ టైం హవర్స్ బియాండ్ ది నార్మల్ వర్కింగ్ అవర్స్ అంటే దట్ మీన్స్ 8 దాటి ఎన్ని అవర్స్ నుంచి 2 hours ఎక్స్ట్రా పని చేస్తాం. అలాగే పేమెంట్ సో 100 rupees కాదని ఏంటిది 200. ఈ 200 పేమెంట్ ని వాడు 2 parts కింద విడదీశాను. నువ్వే అబ్జర్వ్ చేయి. 200 లో 100 అనేది ఏంటి? రెగ్యులర్ నార్మల్ వేజెస్ 100 rupees. ఇంకో 100 ఎక్సెస్ ఏం చేస్తున్నాం? ప్రీమియం. సో 2 hours into 100 దట్ ఈక్వల్స్ టు 200 rupees అనేది ఏంటి? నార్మల్ వేజెస్ ఫర్ ఓవర్ టైం. ఇంకో 100 rupees into 2 hours అంటే ఎంత అనేది? 200 rupees ఎక్సెస్ ఇంకో 200. ఇది ఏంటిది? ఓవర్ టైం ప్రీమియం. సో నార్మల్ వేజెస్ 200, ప్రీమియం 200, రెండు కలిపి టోటల్ ఓవర్ టైం పేమెంట్ ఎంత? 400. మీనింగ్ అర్థమవుతుందనా? సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఓవర్ టైం పేమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 2 elements. నార్మల్ వేజెస్ ఫర్ ఓవర్ టైం వర్క్ అండ్ ప్రీమియం పేమెంట్ ఫర్ ఓవర్ టైం వర్క్. నార్మల్ వేజెస్ ఫర్ ఓవర్ టైం వర్క్ అండ్ ప్రీమియం పేమెంట్ ఫర్ ఓవర్ టైం వర్క్. రెండింటిని కలిపి మనం ఓవర్ టైం అంటాం, ఓవర్ టైం పేమెంట్ అని అంటాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ నార్మల్ వేజెస్ ఏదైతే నేను చెప్పాను 200, ఇది ఏంటి అంటే ఇట్స్ లేబర్ కాస్ట్. ఇట్స్ లేబర్ కాస్ట్. లేబర్ కాస్ట్ పార్ట్నర్ అంటే లైక్ నువ్వు 8 hours కి ఎలా అయితే 800 పే చేసావో ఆ 2 hours కూడా 2 hours into 100 rupees 200 rupees కూడా ఏంటి? లేబర్ కాస్ట్. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఎక్కడ అవుతుందంటే ఈ ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తున్నాం కదా దీని ట్రీట్మెంట్ ఏంటి? ఎక్స్ట్రా ఇస్తుందని ఏమంటాం? ఓవర్ టైం ప్రీమియం అంటాం. దీ ఎక్స్ట్రా పేమెంట్ కి ట్రీట్మెంట్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఓవర్ టైం పేమెంట్లు ఎన్ని ఉంటాయి? 2 parts ఉన్నాయి. ఒక పార్ట్ ఏంటి? నార్మల్ వేజెస్ ఫర్ ఓవర్ టైం. సెకండ్ పార్ట్ ఏంటి? ఓవర్ టైం ప్రీమియం ఫర్ ఓవర్ టైం వర్క్. సో నార్మల్ వేజెస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లేబర్ కాస్ట్. లేబర్ కాస్ట్ కింద కన్సిడర్ చేస్తాం. బట్ ఓవర్ టైం ప్రీమియం ట్రీట్మెంట్ ఇస్ డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్. సార్ ఏంటి సార్ సిచ్యువేషన్? ఐ విల్ టెల్ యూ డిఫరెంట్ సిచ్యువేషన్స్. మళ్ళీ డిస్కస్ చేద్దాం. రైట్? ఓకే. సో ఓవర్ టైం పేమెంట్ కన్సిస్ట్ ఆఫ్ వేజెస్ పెయిడ్ ఫర్ ఓవర్ టైం ఎట్ నార్మల్ రేట్
premium payment for the overtime work. Right now? Right. So దీనిలో overtime premium గురించి మనం మాట్లాడుతున్నాం. The rate of overtime work is higher than the normal rate. So ఇప్పుడు నార్మల్ రేట్ 100 అయితే overtime payment ఎంత 200. అంటే ఎంత ఎక్సెస్ పే చేస్తున్నాం 100 రూపీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 150 అయితే 50 రూపీస్, 175 అయితే 75 రూపీస్. ఎక్సెస్ పేమెంట్ ని మనం అంటాం overtime premium అంటాం. యూజువల్ ఇట్ ఈస్ డబుల్ ది నార్మల్ రేట్. సో అది ఎప్పుడు కూడా డబుల్ ఉంటుందని దానికి ఏంటంటే దాని రీజన్ కింద ఒక పాయింట్ హైలైట్ చేస్తారు, అక్కడ నేను చెప్తాను. ఎక్స్ట్రా అమౌంట్ సో పెయిడ్ ఓవర్ ది నార్మల్ రేట్ ఇట్స్ కాల్డ్ ది overtime. ఎంత ఎక్స్ట్రా పే చేస్తాం, ఇక్కడ ఎక్స్ట్రా ఎంత 50, ఇక్కడ ఎక్స్ట్రా ఎంత 100. ఈ ఎక్స్ట్రా అమౌంట్ మనం అంటాం ప్రీమియం అని అంటాం. ఎనీ డౌట్స్? అర్థమైంది అది ఇక్కడ దాకా? మా నిఖిల అర్థమైంది సార్. ఈ పాయింట్ లో ఏమైనా డౌట్ ఉందమ్మా? లేదు సార్, అర్థమైంది. ఓవర్టైమ్ పేమెంట్ లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 2 parts సార్. 2 పార్ట్స్ ఉంటాయి. లేబర్ కాస్ట్ పార్ట్, రెగ్యులర్ లేబర్ కాస్ట్, నార్మల్ వేజెస్ పార్ట్ ఉంటుంది. దాని కాకుండా ఇంకోటి ఎక్స్ట్రా ఏముంటుంది? ఓవర్ టైం ప్రీమియం పేమెంట్ సార్. సో మన అకౌంటింగ్ ట్రీట్మెంట్ లో నార్మల్ వేజెస్ కి ట్రీట్మెంట్ ఏంటి? నార్మల్ లేబర్ కాస్ట్. ఓకేనా? yes sir. ఆ ప్రీమియం ట్రీట్మెంట్ డిపెండ్స్ అపాన్ ది సిచువేషన్ సార్. రైట్. సో ఆ సిచువేషన్స్ వెళ్ళడానికన్నా ముందు కొన్ని హైలైటెడ్ పాయింట్స్ నేను చుట్టూ హైలైట్ చేస్తున్నటువంటి పాయింట్స్ ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎందుకంటే ఓవర్ టైం గురించి లేబర్ యాక్ట్స్ లో డిఫరెంట్ రూల్స్ ఉంటాయి. సో వాటిలో కొన్ని వాటి మనకి సజెస్ట్ చేస్తారు, వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. రైట్. యాజ్ పర్ ది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, సో లేబర్ యాక్ట్ ఇది. సో ఈ యాక్ట్ లో ఓవర్ టైం గురించి ఏం చెప్తున్నారు? వేర్ ఎ వర్కర్ వర్క్స్ ఇన్ ఎ ఫ్యాక్టరీ ఫర్ మోర్ దాన్ 9 hours in any day or for more than 48 hours in any week, he shall in respect of overtime work be entitled to wages at the rate twice his ordinary wages. So Factories Act రెండు విషయాలు చెప్తున్నారు. ఫ్యాక్టరీస్ యాక్ట్ రెండు విషయాలు చెప్తుంది ఓవర్ టైం గురించి. ఏం చెప్తుంది? ఫస్ట్ విషయం, ఒక వర్కర్ వన్ వర్కర్ 9 hours in any day. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్కర్ వర్కింగ్ డే అనుకో, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఇలా వీక్ లో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 6 days వర్కింగ్, సండే హాలిడే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మండే వీడు 9 hours పనిచేశాడు, ట్యూస్డే 8 hours పనిచేశాడు, వెన్స్డే 6 hours పనిచేశాడు, థర్స్డే 12 hours పనిచేశాడు, ఫ్రైడే 9 hours పనిచేశాడు, సాటర్డే 10 hours పనిచేశాడు. ఇలా పనిచేశాడు అనుకుందాం. రైట్. ఇలా పనిచేశాడు అనుకున్నా ఒక వర్కర్. వీడి యొక్క ఈ వర్కర్ ఆర్గనైజేషన్ లో ఓవర్ టైం చేశాడా అని క్వశ్చన్ అడిగాను అనుకోండి. యాజ్ పర్ ది ఫ్యాక్టరీస్ నువ్వు చెప్పాలి, చేశాడా చేయలేదా. రైట్. ఈ పాయింట్ ని క్లారిఫై చేయాలి. వెంకటలక్ష్మి, yes sir. ఆ పాయింట్ ప్రకారం మనం చెప్పాలి. పాయింట్ ఏం చెప్తున్నా ఒకసారి మళ్ళీ సెంటెన్స్ చదువుతున్నాం, జాగ్రత్తగా అర్థం చేయండి. When a worker works in a factory for more than 9 hours in any day or more than 48 hours in any week, he shall in respect of overtime work be entitled to wages at the rate twice his normal rate wages, normal or ordinary rate of wages. Okay na? yes sir. Right. Sentence ప్రకారం చెప్పు. మండే ఓవర్ టైం చేశాడా చేయలేదా? 9 hours చేయలేదు సార్. మోర్ దెన్ 9 hours చేయలేదు సార్. 8 hours చేశాడు. ఇక్కడ ట్యూస్డే ఓవర్ టైం చేయలేదు సార్. వెన్స్డే చేయలేదు సార్. థర్స్డే ఓవర్ టైం చేశాడు సార్. ఎంత? 3 hours. 3 hours. Very good. Next, Friday చేయలేదు సార్. Saturday 1 hour extra. అంటే టోటల్ ఎన్ని అవర్స్ అన్నా? 4 hours. 4 hours డే బేసిస్ లో చెక్ చేస్తే కానీ ఒక డే కండిషన్ ఒకటి చెప్పడా? లేదు, 2 కండిషన్స్ చెప్పాడు. ఏంటి ఇంకో కండిషన్? 49 hours in any day or more than 48 hours in any week అని చెప్పారు. ఇదంతా కలిపి వీకే కదా? yes sir. ఆ వీక్ మొత్తంలో టోటల్ అవర్స్, వీక్ మొత్తం కలిపి ఎన్ని అవర్స్ స్పెండ్ చేశాడో చూడు, టోటల్ చెక్ క్యాలిక్యులేటర్ లో. సో
So 9 plus 8 plus 6 plus 12 plus 9 plus 10. That equals to 54, sir. 54 hours కదా. Yes, sir. And it is in excess of 48 అవునా కదా. Yes, sir. అంటే ఎన్ని వచ్చినాయి 6. వచ్చిందా. ఇప్పుడు క్వశ్చన్ Yes, sir. ఏంటంటే వీక్ బేస్ లో చూస్తే 68 అవర్స్ ఓవర్ టైమ్ అవర్స్. Yes, sir. డే బేస్ లో చూస్తే ఓవర్ టైమ్ అవర్స్ ఎన్ని 4 hours. సో విచ్ ఇస్ రైట్. బోత్ ఆర్ రైట్. సో Yes. దీనిలో వాడు అంటున్నానా యాజ్ పర్ ది ఫ్యాక్టరీస్ యాక్ట్ ద వర్కర్ విల్ బి బెనిఫిషియల్ అంటాడు. సో బెనిఫిషియల్ అంటే మనం ఏం చేయాలి బెనిఫిషియల్ అంటే వర్కర్ కి బెనిఫిట్ అయితే గనక 6 hours తీసుకోవాలి సార్. వర్కర్ కే బెనిఫిట్ ఇవ్వాలి ఎందుకంటే ఫ్యాక్టరీస్ యాక్ట్ ఈజ్ ఫర్ వర్కర్స్. ఎస్ సార్. ఓకేనా. కాబట్టి ఈ యాక్ట్ ప్రకారం వాడు చెప్పిన సెంటెన్స్ ప్రకారం సో ఓవర్ టైం ఎంత కన్సిడర్ చేయాలి 6 hours ఓవర్ టైం. 6 hours. ఎస్ సార్. ఓకేనా. 48 hours నార్మల్ పేమెంట్ 6 hours ఓవర్ టైం. ఎస్ సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 48 hours కి per hour కి 10 రూపీస్ ఇస్తాడు అనుకో ఈ 6 hours కి ఎంత ఇవ్వాలి ట్వైస్ డబుల్ ఇవ్వాలి. ట్వైస్ అంటే ఎంత 20 రూపీస్ పే చేయాలి. 20. ఎస్ సార్. చెప్పు 20 రూపీస్ అంటే 6 hours లో నార్మల్ వేజెస్ ఎంత ప్రీమియం ఎంత నార్మల్ వేజెస్ 10, ప్రీమియం 10. 10 into 6 60 rupees. 60. ఎస్ సార్. 10 into 6 60 rupees. సో 60. ప్రీమియం 60 rupees నార్మల్ వేజెస్ 60 rupees. ఓకేనా. ఎస్ సార్. ఇది మినిమం పేమెంట్ నేను ఒకవేళ ఆర్గనైజేషన్ 25 ఇవ్వకూడదా ఇవ్వచ్చు. ఇవ్వచ్చు సార్. ఎస్ ఓకేనా. సార్. ఇదంతా బెనిఫిషియల్ గా ఉండేలాగా వర్క్ చేయవచ్చు కానీ అంతకంటే తక్కువ అయితే ఇవ్వకూడదు. మినిమం రేట్ అన్నమాట. బి ఎంటైటిల్ టు ది వేజెస్ రేట్ ఆఫ్ ట్వైస్ ఈజ్ ఆర్డినరీ రేట్ ఆఫ్ వేజెస్. అది మినిమం రేట్స్ అండి. మినిమం బెనిఫిట్స్ మినిమం రేట్స్. అంతకన్నా తక్కువ అయితే ఇవ్వకూడదు వర్కర్ కి బికాజ్ ద వర్క్ షుడ్ బి బెనిఫిటెడ్. అది ఫ్యాక్టరీస్ యాక్ట్ యొక్క ఉద్దేశం. ఎస్ సార్. ఓకేనా. ఎస్ సార్. మై పాయింట్ మీనింగ్ అర్థమైందా. అర్థమైంది సార్. రైట్. ఎనీ డౌట్స్ ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. రైట్. నెక్స్ట్ వేర్ ఎనీ వర్క్ ఇన్ ద ఫ్యాక్టరీ ఆర్ పెయిడ్ ఎట్ ది పీస్ రేట్. నన్ను దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. నేను పీస్ రేట్ సిస్టమ్ హవర్లీ రేట్ సిస్టమ్ గురించి చెప్పలేదు బట్ జనరల్ గా చెప్తాను. రైట్. పీస్ రేట్ అంటే యూనిట్స్ బేస్ లో పేమెంట్ సిస్టమ్. ద టైమ్ రేట్ షల్ బి డీమ్డ్ టు బి ఈక్వల్ టు ది డైలీ averages of their full time earnings for the days on which they are actually worked on the same and identical job during the month immediately preceding the calendar month during which the overtime work was done, and such time rate shall be deemed to be the ordinary rate of wages for those workers. So ordinary rate ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్తున్నాను. ఈ ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్ దీని గురించి పెద్దగా మనం భయపడాల్సిన అవసరం లేదు. యాక్ట్ లో పాయింట్స్ అంతే. రైట్ నా. సో జనరల్ గా మీనింగ్ అర్థమైపోతుంది బట్ దీని గురించి పీస్ రేట్ సిస్టమ్ టైం రేట్ సిస్టమ్ వీటి గురించి మనం నెక్స్ట్ వేజ్ పేమెంట్ సిస్టమ్ డిస్కస్ చేశాక అది నీకు ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. పెద్ద క్రిటికల్ పాయింట్ అయితే ఇంకా. రైట్. నెక్స్ట్ కానీ నేను ఇంకా డిస్కస్ చేయలేదు. వేజ్ రేట్ సిస్టమ్ టైం రేట్ సిస్టమ్ వేజ్ పేమెంట్ సిస్టమ్ లో రెండు ఉంటాయి. టైం పేమెంట్ సిస్టమ్ అండ్ పీస్ రేట్ పేమెంట్ సిస్టమ్. అలాగే గ్రూప్ బోనస్ సిస్టమ్స్ ఉంటాయి. రైట్. ఇవన్నీ కూడా మనం పేమెంట్ సిస్టమ్ కి వెళ్ళినప్పుడు డిస్కస్ చేద్దాం. మనం ఇంకా పేమెంట్ సిస్టమ్ కి వెళ్ళలేదు. మనం ఇంకా ప్రెసెంట్ బేసిక్స్ లో ఓవర్ టైం దగ్గర ఉన్నాం. రైట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్. నేను ఈ పాయింట్ గురించి తర్వాత డిస్కస్ చేయొచ్చు. తర్వాత అర్థమైపోతుంది పెద్ద విషయం. ఇంకా నేను రిమైనింగ్ సిస్టమ్స్ చెప్పాక అది అర్థమవుతుంది. ఆర్డినరీ రేట్ ఆఫ్ వేజెస్ మీన్స్ నేను ఇక్కడ వర్డ్ చెప్తున్నాను. వర్డ్ కి మీనింగ్ అర్థం చేసుకోవాలి. ఆర్డినరీ రేట్ ఆఫ్ వేజెస్ ఒక వర్డ్ చెప్తున్నాను. ఎప్పుడైనా ఈ వర్డ్ చెప్తే మీన్స్ బేసిక్ వేజెస్ ప్లస్ సచ్ అలవెన్సెస్ ఇంక్లూడింగ్ ద క్యాష్ ఈక్వలెంట్ ఆఫ్ అడ్వాంటేజ్ accruing through the concessional sale to the worker of grains and other articles as the worker is for the time being entitled to, but does not include bonus and wages for overtime work. సో ఆర్డినరీ వేజెస్ అంటే ఏం చెప్తున్నా అంటే బేసిక్ వేజెస్ తో పాటుగా ఏమైనా అలవెన్స్ ఇచ్చినా క్యాష్ ఈక్వలెంట్ బెనిఫిట్స్ ఇచ్చినా కన్సెషనల్ రేట్ కి వర్కర్ కి అవన్నీ కూడా కన్సిడర్ చేయమంటారు. అదర్ దాన్ అంటే ఆర్డినరీ రేట్ ఆఫ్ వేజెస్ ఏం తీసుకోకూడదంట బోనస్ అండ్ ఓవర్ టైం వర్క్. ఓవర్ టైం పేమెంట్ కి మనం పేమెంట్ చేస్తాం కదా అది. సో దానిలో కూడా నార్మల్ వేజెస్ ఉన్నాయి కదా. ఉన్నాయి. ఓవర్ టైం లో కూడా నార్మల్ వేజెస్ ఉన్నాయి కానీ దీన్ని మనం దేనికి ఏ వర్డ్ కింద కన్సిడర్ చేయకూడదు. ఆర్డినరీ వేజెస్ అనే కేటగిరీ కింద కన్సిడర్ చేయకూడదు. ఓవర్ టైం వేజెస్ అనే కేటగిరీ కింద కన్సిడర్ చేయాలి. అంతేగాని ఏదైనా లేబర్ కాస్ట్ అంటే లేబర్ కాస్ట్ లో 2 parts ఆర్డినరీ వేజెస్ ఓవర్ టైం వేజెస్. ఆర్డినరీ వేజెస్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ అలవెన్సెస్ గిఫ్ట్స్ అలవెన్సెస్ బెనిఫిట్స్ పర్క్యూజెస్ క్యాష్ ఈక్వలెంట్ అడ్వాంటేజెస్ గివెన్ టు వర్కర్ ఎనీథింగ్ కన్సెషనల్ సేల్ ఏది ఇచ్చినా ఫుడ్ రెంట్ ఎనీథింగ్
తీసుకో అదర్ దాన్ బోనస్ అండ్ ఓవర్. సో బోనస్ ని ఓవర్ టైం ని సపరేట్ చేయాలి అని చెప్పారు. డస్ నాట్ ఇంక్లూడ్ బోనస్. అంటే క్వశ్చన్ లో ఎప్పుడైనా నేను అడగచ్చు, సో క్యాలిక్యులేట్ ఆర్డినరీ రేట్ ఆఫ్ వేజెస్ అని. సో అప్పుడు అడిగినప్పుడు దానిలో క్వశ్చన్ లో ఓవర్ టైం డేటా కూడా ఇచ్చాడు. అంటే ఇప్పుడు నేను ఆర్డినరీ రేట్ ఆఫ్ వేజెస్ కి ఓవర్ టైం కూడా కలిపి చెప్పచ్చా? చెప్పకూడదు. ఇట్ షుడ్ బి డన్ సపరేట్లీ, ఇట్ షుడ్ బి క్యాలిక్యులేటెడ్ సపరేట్లీ, ఇట్ షుడ్ బి ప్రెజెంటెడ్ సపరేట్లీ. రైట్? ఇది వాడు చెప్తున్నటువంటి పాయింట్. రైట్? సో ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. వాడు చెప్తున్నటువంటి హైలైటెడ్ పాయింట్స్ యాజ్ పర్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్. సో తర్వాత మనం ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నారు, చూడండి జాగ్రత్తగా. ఏ ఆర్గనైజేషన్ ఓవర్ టైం చేయడం అనేది కరెక్టా? ఏ ఆర్గనైజేషన్ అయినా ఒక వర్కర్ తో ఓవర్ టైం చేయించడం అనేది కరెక్టా? ఇది క్వశ్చన్ జనరల్ గా అడుగుతున్నాను నేను. రఘురామ్. రఘురామ్, ఒక ఆర్గనైజేషన్ ఒక వర్కర్స్ తో ఓవర్ టైం చేయించింది అనుకో, అది నీకు యాక్సెప్టెడ్ అయినా ఆర్గనైజేషన్ కదా? కరెక్ట్ అయినా? మంచి పనేనా? ఎందుకని? ప్రొడక్షన్ పెరుగుతుంది, ఎఫిషియెంట్ గా యూస్ చేసుకోవచ్చు, వాళ్ళకి వర్కర్స్ కూడా పే చేసుకోవచ్చు. ఓవర్ టైం అంటే ఎగ్జిస్టింగ్ లేబరా, బయట అవుట్ సైడ్ లేబర్, వేరే న్యూ లేబరా? ఎగ్జిస్టింగ్ లేబర్ సార్. ఎగ్జిస్టింగ్ లేబర్ చేస్తే దాన్ని ఓవర్ టైం అంటాం కదా. మరి ఎగ్జిస్టింగ్ లేబర్ డేలో 9 hours 8 hours దాటి ఎక్స్ట్రా పనిచేయడం అంటే వాడికి ఎఫిషియన్సీ ఎక్కడికి వస్తుంది? ఫస్ట్ పాయింట్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది కదా. సో కాబట్టి ఓవర్ టైమ్ న్యూ వర్కర్ చేయడం అనేది, ఎగ్జిస్టింగ్ వర్క్ చేయడం అనేది అంత ఎఫిషియెంట్ యాక్టివిటీ కాదు. నెక్స్ట్ ఇంకా మరి ఎందుకు ఓవర్ టైం అనేది ఆర్గనైజేషన్ కి బెనిఫిట్? ఆర్గనైజేషన్ ఓవర్ టైం చేయడం అనేది మంచిదని ఎలా చెప్పగలరు? సో ఓవర్ టైం చేయడం అనేది ఆర్గనైజేషన్ చేస్తుందంటే దట్ ఇండికేట్స్ ఇట్ హ్యాస్ ఏ మోర్ ప్రొడక్షన్ రిక్వైర్మెంట్. అంతే కదా. సో ప్రొడక్షన్ యాక్టివిటీ ఎక్కువ చేయాల్సిన అవసరం వస్తుందంటే ప్రొడక్షన్ రిక్వైర్మెంట్. రెండు ఉన్నాయి ఇక్కడ కేసెస్. ఒకటి, ఎంప్లాయీస్ ని ఎక్కువ మందిని లేబర్ ని రిక్రూట్ చేయకుండా చేయించడం రాంగ్. ఒకే వర్కర్ తో ఓవర్ టైం చేయించడం వల్ల అది ప్రెజర్, స్ట్రెస్ పెరుగుతుంది ఎంప్లాయీకి, వర్కర్ కి. దాని బదులు కొత్త వర్కర్ తీసుకుని ఎంప్లాయ్మెంట్ రిక్రూట్ చేస్తూ చేయొచ్చు. సో రిక్రూట్ చేసుకుంటే హ్యాపీగా అదే వర్కర్ తో పని చేయించుకోవచ్చు, వాటర్ రిక్వైర్మెంట్ కూడా ఉండదు ప్రొడక్షన్ పెంచాలనుకుంటే. అందుకని ఆర్గనైజేషన్ జనరల్ గా ఓవర్ టైం ప్రిఫరెన్స్ ఇవ్వదు. ఇప్పుడు న్యూ సిస్టమ్ ఏమవుతుంది? డబుల్ షిఫ్ట్ సిస్టమ్. ఏం చేస్తారు? ఈ టైం వరకు ఒక వర్కర్, షిఫ్ట్ మారిన తర్వాత వేరే వర్కర్, వాడికి ఓవర్ టైం అని అనవసరం, కావాలంటే ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తాం. లైక్ 100 rupees కి మినిమం 200 ఇవ్వాలి ఎగ్జిస్టింగ్ వర్కర్ అయితే, యాజ్ పర్ ది ఫ్యాక్టరీస్ యాక్ట్. అదే నేను కొత్త వర్కర్ పెట్టుకున్నాను అనుకో, 100 కి 200 ఇచ్చే బదులు 150 ఇస్తా. టైమింగ్స్ మారుతాయి. అర్థమవుతుందా? షిఫ్ట్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను. అంటే ఓవర్ టైం వల్ల ఎఫిషియన్సీ, వర్కర్ యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, వాటికి స్ట్రెస్ పెరిగిపోతుంది. దాని బదులు షిఫ్ట్ సిస్టమ్ ద్వారా వాటి ఎఫిషియన్సీని మనం యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఒక పాయింట్ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అకేషనల్ ఓవర్ టైం. సో ఓవర్ టైం అనేది రెగ్యులర్ గా ఆర్గనైజేషన్ చేస్తే వెరీ బ్యాడ్. అకేషనల్ ఈజ్ గుడ్. ఎందుకంటే అప్పుడప్పుడు జరుగుతుందంటే, సో రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగినప్పుడు జరుగుతుంది, కెపాసిటీ సరిపోయినప్పుడు జరుగుతుంది హ్యాపీ. అప్పుడప్పుడు కెపాసిటీ సరిపోలేదు, ప్రొడక్షన్ కెపాసిటీ అవసరమైంది, ప్రొడక్షన్ కెపాసిటీ పెంచాలనుకున్నా అప్పుడు వర్కర్ తో ఓవర్ టైం చేస్తాం. అదే రెగ్యులర్ గా చేస్తాం అనుకున్నాను, రాంగ్. ఎందుకంటే వర్క్ టైం అలా రెగ్యులర్ గా చేస్తే వర్కర్ కి స్ట్రెస్ పెరుగుతుంది. సో దాని బదులు మనం ఏం చేయొచ్చు? కొత్త లేబర్ ని రిక్రూట్ చేసుకోవచ్చు. Indicates that the firm has an optimum capacity and that the capacity is being fully utilized. But persistent overtime regular is a rather bad sign because it may indicate either the firm needs larger capacity in men and machinery, or men and machinery ఎక్కువ కావాల్సి వస్తుంది. The men have got into the habit of postponing their ordinary work towards the evening so that they can get extra money in the form of overtime. వర్కర్ కూడా చాలా తెలివిగా వాడికి పని ఉన్న దాన్ని డిలే చేసేస్తూ ఏం చేస్తాడు? సో నేను ఈవినింగ్ చేద్దాం, ఓవర్ టైం వర్క్ చేస్తే కనుక నాకు ఎక్స్ట్రా మనీ వస్తుంది, సో అది చేద్దామని కావాలని పోస్ట్పోన్ చేసి వాటి ఎఫిషియన్సీని వాడి తగ్గించేస్తారు. తెలివితేటలు వాడతారు వర్కర్స్. సో కాబట్టి ఆర్గనైజేషన్ కి అది మంచిది కాదు. సో అకేషనల్ ఓవర్ టైం ఇస్ గుడ్, బట్ పర్సిస్టెంట్ ఓవర్ టైం అనేది అంత మంచిది కాదు, ఇట్స్ బ్యాడ్ సైన్ అని చెప్తారు. ఓకేనా? రైట్. ఇది బేసిక్ థియరీ. అందాక మనం అనుకున్నాం కదా, ప్రీమియం కి అకౌంటింగ్ ట్రీట్మెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ప్రకారం ఉంటుందని. ఆ సిచ్యువేషన్స్ వాడు ఇన్స్టిట్యూట్ వాడు సజెస్ట్ చేసేటువంటి సిచ్యువేషన్స్
ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. జాగ్రత్తగా ఇవి అబ్జర్వ్ చేయాలి. కాజెస్ ఆఫ్ ఓవర్ టైమ్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఓవర్ టైమ్ ప్రీమియం ఇన్ కాస్ట్ అకౌంటింగ్. అసలు ఓవర్ టైమ్ కాజెస్ పక్కన పెడితే ట్రీట్మెంట్ గురించి ఇక్కడ మనం మాట్లాడుతూ రీజన్ చెప్తున్నాడు, ట్రీట్మెంట్ చెప్తాను. సిచ్యువేషన్ యొక్క కాజ్ అంటే సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సిచ్యువేషన్ చూద్దాం. కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్న ప్రీమియం పేమెంట్ గురించి. రెగ్యులర్ నార్మల్ అది అలాగే లేబర్ కాస్ట్. మళ్ళీ చెప్తున్నాను నేను. ఓవర్ టైమ్ లో ఉన్న నార్మల్ వేజెస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లేబర్ కాస్ట్. ప్రీమియం పేమెంట్ ఈస్ బేస్డ్ ఆన్ ది సిచ్యువేషన్. ఫస్ట్ సిచ్యువేషన్ చూద్దాం. The customer may agree to bear the entire charge of overtime because of urgency. నా దగ్గరకు ఒక కస్టమర్ వచ్చాడు, సార్ చాలా అర్జెంట్గా చేయించండి నా వర్క్. బాబు రెగ్యులర్ గా చేస్తే ఇంత టైం పడుతుంది, నీ కోసం చేయించండి, నేను ఓవర్ టైం చేయాలి అన్న. చేయించండి పర్లేదు, నేను బేర్ చేస్తాను. అర్థమవుతుందా? అలా అన్నప్పుడు ఆ కాస్ట్ మొత్తం తీసుకెళ్ళి ఆ కస్టమర్ కి మాత్రమే ఛార్జ్ చేయాలని తప్ప అందరి కస్టమర్ కి ఛార్జ్ చేయాలి. జనరల్ గా మనం ఏ కస్టమర్ వచ్చినా ఒక రేట్ తీసుకుని లేబర్ రేట్ తీసుకుని వాడికి ఛార్జ్ చేస్తాం. ఒక కస్టమర్ వచ్చాడు, వాడికి ఎంత బిల్ అయిందో మనం అకౌంట్ ఫర్ చేసుకోవాలి. వాడికి అయిన ఖర్చుని కాస్ట్ ని అకౌంట్ ఫర్ చేసుకోవాలి. కాస్టింగ్ పర్పస్ కోసం కాస్ట్ ని అకౌంట్ ఫర్ చేసుకునేటప్పుడు రేట్ ఎంత అని క్వశ్చన్ ఇది అవుతుంది. వీడి కోసం 8 గంటలు పనిచేశాడు, బాగుంది. వీడి కోసం ఓవర్ టైం పనిచేశాడు, ఒక లేబర్ ఓవర్ టైం కూడా పనిచేశాడు. వీడు ఓవర్ టైం వరకు ఏ జాబ్ ఖర్చు పెడితే ఆ జాబ్ కి చేయాలి, అన్ని జాబ్స్ కి చాలు కాదు అని చెప్తాను. ఇఫ్ ఓవర్ టైం ఇస్ రిసార్టెడ్ టు అట్ ది డిజైర్ ఆఫ్ ది కస్టమర్, then overtime premium may be charged to the job directly. ఆ జాబ్ కి మాత్రమే చార్జ్ చేయాలి. పార్ట్ ఆఫ్ లేబర్ కాస్ట్. లేబర్ కాస్ట్ లోనే ఓవర్ టైం ప్రీమియం ఆ జాబ్ కి సపరేట్ గా చార్జ్ చేయాలి, అన్ని జాబ్స్ కి చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎస్ లో XYZ అని 3-4 జాబ్స్ ఉన్నాయి. ఆ 3 జాబ్స్ లో ఏ జాబ్ కి అయితే ఓవర్ టైం స్పెసిఫిక్ గా వర్క్ చేశాడో వారి యొక్క పేమెంట్ ని ఆ జాబ్ కి మాత్రమే చార్జ్ చేయాలి, అన్ని జాబ్ కి చార్జ్ చేయకూడదు. రైట్. 2, overtime may be called for to make up any shortfall in the production due to some unexpected development. సడన్ గా రిక్వైర్మెంట్ వచ్చింది, డెవలప్మెంట్ ప్రొడక్షన్ పెరుగుతుందని తెలిసింది, అందుకని నేను ఓవర్ టైం చేయిస్తాను. స్పెసిఫిక్ జాబ్ కాదు, రెగ్యులర్ ప్రొడక్షన్ యాక్టివిటీ. స్పెసిఫిక్ కస్టమర్ వచ్చి కస్టమర్ ఆర్డర్ ఇచ్చాడని అలా కాదు. ప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతే సేల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఎంతమంది కస్టమర్స్ అయినా ఉండొచ్చు. ఇలాంటి షార్ట్ ఫాల్ ని ఫిల్ చేసినప్పుడు దాన్ని మనం ట్రీట్ చేస్తున్నా ఓవర్ హెడ్ కింద ట్రీట్ చేస్తాం. Meeting urgent orders, overtime premium should be treated as a overhead cost. So overtime premium ఇలాంటి సిచ్యువేషన్ ఎలా ట్రీట్ చేయాలంటే ఓవర్ హెడ్ కింద ట్రీట్ చేయాలంట. అంటే అందరి కస్టమర్ కి ఛార్జ్ చేస్తాం. షార్ట్ ఫాల్ జరిగింది ప్రొడక్షన్, దాన్ని పెంచడం కోసం ఒక డెవలప్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది, ఆ డెవలప్మెంట్ కోసం నేను పెంచాను. అబ్నార్మల్ సిచ్యువేషన్స్ కాదు. మళ్ళీ సార్ ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ ఉంది, ప్రొడక్షన్ జరుగుతుంది, ప్రొడక్షన్ యాక్టివిటీ కోవిడ్ సిచ్యువేషన్ లో ప్రొడక్షన్ పెంచాలి కాబట్టి పెంచాను, ఓవర్ టైం వర్క్ చేయించి. ఇలాంటి అబ్నార్మల్ సిచ్యువేషన్ లో దయచేసి దాని కస్టమర్ కి ఛార్జ్ చేయకూడదు. ఇన్ ఎనీ ఫామ్, అది ఓవర్ హెడ్ లేబర్ కాస్ట్ తర్వాత ఏ ఫామ్ లోనే ఛార్జ్ చేయకూడదు. దాన్ని అబ్నార్మల్ అంటాం. అబ్నార్మల్ సిచ్యువేషన్స్ వస్తే మనం బేర్ చేయాలి, ఆర్గనైజేషన్ బేర్ చేయాలి ఆ ఎక్స్ట్రా పేమెంట్. కస్టమర్ మీద దాన్ని ఛార్జ్ చేయకూడదు. ఇది కాస్టింగ్ రూల్. నెక్స్ట్, ఓవర్ టైమ్ వర్క్ మే బి నెసెసరీ టు మేకప్ ఎనీ షార్ట్ ఫాల్ ప్రొడక్షన్ డ్యూ టు సమ్ ఫాల్ట్ ఆఫ్ ది మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అయితే ఆ మేనేజ్మెంట్ ఏ డిపార్ట్మెంట్ వల్ల ఎక్కడ ఎఫెక్ట్ అయిందో చూసి ఆ డిపార్ట్మెంట్ కి ఛార్జ్. ఫాల్ట్ నన్ను ఇక్కడ సిచ్యువేషన్ లేదన్న, సిచ్యువేషన్ బట్టి దాన్ని ఎలా ఎఫెక్ట్ అయితే అలా ఛార్జ్. రైట్. రెగ్యులర్ కాదు ఇవన్నీ కూడా, అకేషనల్ థింగ్స్ ఇవన్నీ. If overtime is worked in a department is due to the fault of the another department, the overtime premium should be charged to the latter department. Department wise చెప్తారు సిచ్యువేషన్ ఇక్కడ. ఈ ఫాల్ట్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ని సమ్ టైమ్స్ మనం డిపార్ట్మెంట్ వైజ్ మనం ఐడెంటిఫై చేయలేకపోతే ఇట్ కెన్ బి చార్జ్డ్ టు కాస్ట్ అకౌంట్. అబ్నార్మల్ సిచ్యువేషన్ కదా, ఫాల్ట్ ఆఫ్ ది మేనేజ్మెంట్, నువ్వు తప్పు చేయడం వల్ల జరిగింది, ఓవర్ టైం చేయించాల్సి వచ్చింది. సో అలాంటప్పుడు మేనేజ్మెంట్ హ్యాస్ టు బేర్, దట్ మీన్స్ ఆర్గనైజేషన్ హ్యాస్ టు బేర్ ది ఓవర్ టైం ప్రీమియం. అప్పుడు దాన్ని ఎలా ట్రీట్ చేస్తాం? P&L. ఇది సిచ్యువేషన్ 4th సిచ్యువేషన్ అబ్నార్మల్ కేసు. సో అబ్నార్మల్ కేసు అయితే కనుక ఓవర్ టైం వర్క్ ఆన్ అకౌంట్ ఆఫ్ అబ్నార్మల్ కండిషన్స్ సచ్ as floods, earthquake etc. should not be charged to cost, go to costing P&L. రైట్. సో ఈ క్వశ్చన్ లో సిచ్యువేషన్ బట్టి ఇవన్నీ కూడా ఇర్రెగ్యులర్ సిచ్యువేషన్స్. సార్ బాగా రెగ్యులర్ గా యాక్టివిటీ చేస్తారు, అది బ్యాడ్ సైడ్ ఒకవేళ చేస్తే కనుక ఇన్ఫ్లేట్ చేస్తాం లేబర్ రేట్. ఈ కేసు ఇక్కడ లేదు, బట్ ఒకవేళ అది కూడా ఉండొచ్చు. 5th కేసు, ఇఫ్ రెగ్యులర్, ఒకవేళ రెగ్యులర్ గా ఓవర్ టైం చేస్తే సో లేబర్ రేట్ ఏం చేయాలి? ఇన్ఫ్లేట్ చేయాలి. లైక్ నార్మల్ వేజెస్ లాగే దాన్ని కూడా తీసుకుని రేట్ ఇన్ఫ్లేట్ చేసి ప్రతి జాబ్ కి ఛార్జ్ చేయాలి, ఒక జాబ్ కోసం కాదు. స్పెసిఫిక్ జాబ్ అయితే స్పెసిఫిక్ జాబ్,
స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ అంటే స్పెసిఫిక్ డిపార్ట్మెంట్, అబ్నార్మల్ అయితే కాస్టింగ్ P&L, రైట్. కస్టమర్ రిక్వైర్మెంట్ ఎవరు వెళ్తాడో ఆ కస్టమర్ కి సపరేట్ చార్జ్. ఇలా మనం ప్రొసీజర్స్. ఇఫ్ ఇట్ ఈస్ రెగ్యులర్ యాక్టివిటీ, ఈ కస్టమర్ ఆ కస్టమర్ కోసం కదా, అన్నెసెసరీ స్పెసిఫిక్ గా ఎవ్రీడే ఓవర్ చేంజ్ చేస్తుంది వాళ్ళతో, ప్రొడక్షన్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఆ ప్రొడక్షన్ ఎవరికి వాళ్ళు సేల్ చేసుకుంటాడు, స్పెసిఫిక్ కస్టమర్ ఆర్డర్. అలాంటప్పుడు ఏం చేయాలంట, లేబర్ రేట్ ని ఇన్ఫ్లేట్ చేసి, అంటే మొత్తం లేబర్ రేట్ ఎంతో చూసి ఇన్ఫ్లేటెడ్ రేట్ తీసుకుని ప్రతి జాబ్ కి ఛార్జ్ చేస్తారు. అంటే ప్రతి కస్టమర్ కి ఓవర్ టైం ఛార్జ్ అయిపోతుంది. అలా కూడా చేయొచ్చు, బట్ కానీ దానివల్ల కాంపిటీషన్ వాడు ఏమవుతుందన్న ఫెయిల్ అవుతాడు. అలా ఇన్ఫ్లేట్ చేస్తాననుకో రేట్ ని, అప్పుడు ఏమవుద్ది, వేరే కస్టమర్ ఆ కస్టమర్ మన దగ్గర కొనుక్కోవడం మానేసి వేరే ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళిపోతాడు, అక్కడ రేట్ తక్కువ ఉందని అక్కడ కొనుక్కుంటాడు. సో అందుకని ఓవర్ టైం ఇస్ నాట్ ఏ గుడ్ సైన్, ఇట్ ఇస్ ఏ వెరీ బ్యాడ్ సైన్. రెగ్యులర్ అయితే బ్యాడ్ సైన్, అకేషనల్ అయితే ఇట్స్ గుడ్ సైన్, నాట్ అన్ ఇష్యూ, రైట్. సో కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం, ప్రాక్టికల్ క్వశ్చన్స్ వీటి మీద. ఇలిస్ట్రేషన్ నెంబర్ 3 సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు దాకా చెప్పిన ఓవర్ టైం థియరీలో ఏమైనా డౌట్స్ ఉన్నామో ఒకసారి చెక్ చేసుకోండి. Illustration number 3. Vansika. Yes, sir. ఒక కాన్సెప్ట్ అంతా విన్నావు కదా? Yes, sir. రైట్. క్వశ్చన్ నెంబర్ 3 చదువుతాను. ఇచ్చిన డేటా నుంచి నువ్వు జాగ్రత్తగా సమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? Okay, sir. Calculate the earnings of A and B. First question. Earnings of A and B అంటే ఏంటి? వాళ్ళ టోటల్ ఎంత ఇన్కమ్ వాళ్ళకి ఎంత వచ్చిందో అది సార్. A and B కి ఎర్నింగ్స్ ఎంత జరుగుతుంది అంటే వాళ్ళ చేతికి వేజెస్ రూపంలో ఎంత వస్తాయి. మనం ఆల్రెడీ బేసిక్ స్టార్టింగ్ లో డిస్కస్ చేసాం, గుర్తుందా? లేబర్ కాస్ట్ అనేది ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎర్నింగ్స్ అనేది ఎంప్లాయ్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. వర్కర్ చేతికి ఎంత వస్తుంది దాన్ని మనం ఎర్నింగ్స్ చూద్దాం. వాడి ఎర్నింగ్స్ ఎంత, రెండు ఒకటే ఉంటాయా? లేదు సార్. ఎందుకు ఉండవు? అంటే వాళ్ళకి డిడక్షన్స్ అని తీసేసి వాళ్ళకి వాడికి డైరెక్షన్స్ ఉంటాయి, డైరెక్షన్స్ అని మైనస్ చేసి ఆ తర్వాత రిసీవ్ అవుతుంది ఎర్నింగ్. ఓకేనా? yes sir. రైట్. ఫాలోయింగ్ పర్టికులర్స్ ఫర్ ది మంత్ ఆర్ క్యాలిక్యులేట్ ది ఎంప్లాయీ కాస్ట్ ఉన్నానా? ఇట్ షుడ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్ ఎర్నింగ్స్ కనుక్కున్నాడు ఫర్ ఏ మంత్ అండ్ allocate the employee cost. Employee cost అంటే ఎంప్లాయీ కాస్ట్ అంటే జాబ్ స్పెసిఫిక్ జాబ్ కి ఎంత ఆర్గనైజేషన్. yes sir. ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లేబర్ కాస్ట్ ఎంత, దాని ఏ జాబ్ కి ఎంత ఛార్జ్ చేస్తాం. yes sir. ఒక వర్కర్ కి ఎంత అని పేమెంట్ చేస్తాం, బట్ ఆ పేమెంట్ ఏ జాబ్ కి ఎంత అనేది ఎలా డిసైడ్ చేస్తాం? రేట్ బట్టి సార్, వేజ్ రేట్ బట్టి సార్. వేజ్ రేట్ వాడికి పేమెంట్ ఇచ్చేస్తాం. ఏ జాబ్ కి ఎంత అని ఎలా డిసైడ్ చేస్తాం? ఒక వర్కర్ ఏ జాబ్ కి ఎంత అనేది ఎలా డిసైడ్ చేస్తాం? టైం బుకింగ్. టైం బుకింగ్ లో ఆ వర్కర్ ఏ జాబ్ కి పనిచేసాడు చూసి ఆ జాబ్ కి కదా వర్కర్ యొక్క ఛార్జ్ వేజ్ ఛార్జ్ చేయాలి. ఒక వర్కర్ కి 1000 రూపీస్ పే చేస్తాం నాన్న, ఆడు జాబ్ ఇక్కడ చూడు XYZ 3 జాబ్స్ ఉన్నాయి, వాడు X కి Y కి పనిచేసాడు అనుకో, అప్పుడు ఆ 1000 రూపీస్ ఎవరికి ఛార్జ్ చేయాలి? X కి Y కి ప్రకారం ఛార్జ్ చేయాలి. Z కి ఛార్జ్ చేయకూడదు. అర్థమవుతుందా నాన్న? ఓకే సార్. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం నాన్న, ఇచ్చిన డేటా నుంచి ఎర్నింగ్స్ కనిపెట్టాలి, అలాగే లేబర్ కాస్ట్ ఏ జాబ్ కి ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇద్దరు వర్కర్స్ ఉన్నారు, ఒక వర్కర్ కూడా ఇద్దరు వర్కర్స్ ఉన్నారు. బేసిక్ వేజెస్, డిఎన్ఎస్ అలవెన్స్,
కాంట్రిబ్యూషన్ ఆన్ పిఎఫ్, ఇంకోటేమో ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఆన్ బేసిక్ వేజెస్. వాడు చెప్తే బేసిక్ వేజెస్, వాడు చెప్పకపోతే దేని మీద క్యాలిక్యులేట్ చేయాలని అనుకున్నాం. బేసిక్ ప్లస్ డిఏ. బేసిక్ ప్లస్ డిఏ. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ గుర్తుండాలి. ఓకేనా? రైట్. Sir. ఈ క్వశ్చన్ లో చెప్పారు కాబట్టి స్పెసిఫిక్ గా బేసిక్ వేజ్ లేదు. ఓవర్ టైం చూడండి, ఒక వర్కరే చేశాడు ఓవర్ టైం, ఇంకో వర్కర్ ఓవర్ టైం చేయలేదు. ఒకడే వర్కర్ చేశాడు, అది దేనికోసం చేశాడో తెలియదు. రైట్. నెక్స్ట్, ద నార్మల్ వర్కింగ్ అవర్స్ ఇన్ మంత్ ఆర్ 200. మంత్ కి నాన్న ఇవన్నీ డేటా కూడా అంతకి ఏ బిడ్డికి ఇదంతా కూడా మంత్ కే. కాస్ట్ అన్ని కూడా మంత్ కి ఇచ్చాడు, అలాగే హవర్స్ కూడా ఎలా ఇచ్చాడు, మంత్ కి ఇచ్చాడు. మంత్ కి అన్ని మంత్స్ ఉన్నాయి కాబట్టి దేన్ని మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు 12 తో. ఓకేనా? Overtime is paid at the double the total normal wages and dearness allowance. Overtime calculation దేని మీద ఆధారపడి ఉంటుందంట, నార్మల్ వేజెస్ అండ్ డిఏ రెండింటిని కలిపి వాటి మీద ఏమవ్వాలంట, డబుల్ ఇవ్వాలి. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు ది స్టేట్ ఇన్సూరెన్స్ ప్రావిడెంట్ ఫండ్స్ ఆర్ ఈక్వల్ రేట్స్ విత్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్. ఎంప్లాయీకి ఎంతైతే కాంట్రిబ్యూషన్ ఉందో ఎంప్లాయర్ కూడా అదే కాంట్రిబ్యూట్ చేస్తారంట ఎక్స్ట్రాగా వాడికి. The two workers were employed on jobs XYZ in the following proportions. వాడి టైము XYZ కి ఎంత స్పెండ్ చేశాడు అనేది ప్రపోర్షనల్ గా ఇచ్చాడు. వర్కర్ ఏ 40%, 30%, 30%, 100%. అంటే దీనిలో ఏం లేదు, వాడు టైం స్పెండ్ చేసిన దానిలో అబ్నార్మల్ లేదు. అబ్నార్మల్ ఉంటే ఎక్కడికి వెళ్ళాలి? అబ్నార్మల్ అంటే కన్సిడర్ చేయకూడదు. అబ్నార్మల్ ఐడిల్ టైం ఉంటే ఒకవేళ ఎక్కడికి వెళ్ళాలి, కాస్టింగ్ పి ఎండ్కి వెళ్ళాలి. వాడేం చెప్తున్నాడు, వాడి లేబర్ కాస్ట్ అంతా కనుక్కుని XYZ కి ఏ రేషియోలో పంచమన్నాడు, 40-30, 30-30 మీన్స్ 100% అయిపోయింది కదా. 100% పనిచేస్తున్నాం అంటే అర్థం ఏంటి, జాబ్స్ కి నార్మల్ ఐడియల్ టైం ఉంది, లేదు. ఈవెన్ నార్మల్ ఐడియల్ టైం కూడా లేదు. ఉంటే చెప్పేవాడు కదా, 200 అవర్స్ ఇచ్చాడు, 200 అవర్స్ నార్మల్ వర్కింగ్ అవర్స్. నార్మల్ వాడు చెప్పేశాడు. నార్మల్ అంటే ఆఫ్టర్ నార్మల్ ఐడియల్ టైం. ఓకేనా? అలాగే వర్కర్ బి కాస్ట్ కూడా 3 జాబ్స్ కి అంత పనిచేయడం. ఓకే, బాగుంది. అలాగే ఓవర్ టైం వాజ్ డన్ ఆన్ జాబ్ వై. సో ఓవర్ టైం ఏదైతే ఉందో అది ఓన్లీ జాబ్ వై కి సంబంధించిందన్న. జాబ్ వై కి మాత్రమే ఓవర్ టైం. ఓవర్ టైం ఎవరు చేశారు? ఏ చేశాడు సార్. అంటే ఏ చేసిన ఓవర్ టైం వాల్యూ ఎంత కనుక్కొని ఆ ఓవర్ టైం పేమెంట్ ఎంత ఏ జాబ్ కి చార్జ్ చేయాలి, జాబ్ వై. ఇది చూడండి, ఈ సిచ్యువేషన్ నీకు ఇందాక మనం నేర్చుకున్నాం చూడు. ఒక కస్టమర్ వచ్చి, ఇందాక చదువుకున్న సిచ్యువేషన్ ఇదేంటిది, ఒక కస్టమర్ వచ్చి స్పెసిఫిక్ గా నాకు కావాలి అని అడిగాడు అనుకో, అప్పుడు నేను ఏం చేస్తాను, స్పెసిఫిక్ గా ఆ కస్టమర్ కి మాత్రమే చేస్తాను. అంతేగాని ఓవర్ టైం ప్రీమియం ఏ వర్కర్ యొక్క ఓవర్ టైం ప్రీమియం ఇప్పుడు XYZ లో కూడా ఏ వర్కర్ పనిచేసారు కాబట్టి ముగ్గురికి చార్జ్ చేస్తాను ఓవర్ టైం ని. నో సార్. అర్థమైన సిచ్యువేషన్ ఎస్ సార్. అదనమాట. ఈ సిచ్యువేషన్ బేస్ చేసుకుని మనం సమ్ సాల్వ్ చేయాలి. సో డేటా గుర్తుంటుందా? డేటాలో ఫస్ట్ మనం లేబర్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేసి లేబర్ కాస్ట్ ని జాబ్స్ కి అపోర్చ్మెంట్ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఆ తర్వాత ఎర్నింగ్స్ అనేది తర్వాత సపరేట్ కాన్సెప్ట్ చేద్దాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ లేబర్ కాస్ట్ ఫస్ట్ పాయింట్. ఎంతమంది వర్కర్స్ ఉన్నారు నాన్న? 2 వర్కర్స్ సార్. 2 వర్కర్స్ కాబట్టి ఒక 2 కాలమ్స్ తో 2 వర్కర్స్ ప్లస్ పర్టికులర్స్. సో ఒక 3 కాలమ్స్ ఒక స్టేట్మెంట్ చేయాలి. పర్టికులర్స్ వర్కర్ ఏ, వర్కర్ బి. రైట్ అన్న? నార్మల్ స్టేట్మెంట్ ఇదంతా కూడా ఎంత పీరియడ్ కి? పర్ మంత్. ఓకేనా? సో లేబర్ కాస్ట్ స్టేట్మెంట్ ఫర్ పర్ మంత్, పర్టికులర్స్ ఏ అండ్ బి వర్కర్స్. ఓకేనా? సో డీటెయిల్స్ చెప్పండి, ఏమేమి ఉన్నాయి వాడికి పేమెంట్ చేస్తాం ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బేసిక్ వేజెస్ సార్. పేమెంట్ చేస్తున్నావా చేయట్లేదు? బేసిక్ వేజెస్ చేస్తున్నాం సార్. చేస్తున్నాం. ఎంత? 10,000 ఏ, బి 16,000 ఏ, 16,000 బి. 16,000 వర్కర్ బి. ఓకే, పర్ మంత్. నెక్స్ట్ డియర్నెస్ అలవెన్స్ సార్. డియర్నెస్ అలవెన్స్ ఎంత ఇస్తున్నామని చెప్పాడు? 50% ఆన్ 10,000, 5,000 సార్. 5,000 ఫర్ వర్కర్ ఏ, 8,000 ఆన్ వర్కర్ బి. 50% అన్నాడు, అంతేనా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఇంకేం ఇస్తున్నాడు? పిఎఫ్ కట్ అవుతుంది సార్. పిఎఫ్ ఎంప్లాయీ అయితే కట్ అవుతుంది. మనం ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ లో చూస్తాం, బట్ ఎంప్లాయీ కూడా ఇస్తే కట్ అవుతుంది సార్. ఇంక్లూడ్ చేస్తాం సార్. ఇంక్లూడ్ చేస్తాం, యాడ్ చేస్తాం. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్గనైజేషన్ ఎక్స్ట్రాగా పే చేస్తే అది ఎంప్లాయీ కాస్ట్ పెరుగుతుంది కదా. ఎస్ సార్. అంటే నేను ఏం యాడ్ చేయాలి? ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్. ఎంప్లాయీ కాదు, ఎంప్లాయీ అయితే ఏమవుద్ది?
డిడక్ట్ చేసేస్తాం సార్. అది శాలరీలోంచి. కానీ ఆ శాలరీలోంచి మైనస్ వాడి చేతికి ఎంత ఇస్తాం అనేది క్వశ్చన్ కాదు. కంపెనీకి ఎక్స్ట్రా కాస్ట్ ఎంత? కంపెనీకి రెండు కాస్టే, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా కాస్టే కదా. ఎస్ సార్. రైట్. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ లో పిఎఫ్ ఎంత అన్నాడు? రేట్స్ ఎంత? 8% సార్. 8% ఆన్ వాట్? 10,000 సార్ ఆన్ బేసిక్. 10%, 10,000 మీద 8% అంటే 10,000 అంటే ఎంత? 800 సార్. 800 ఫర్ ఏ. బి కి ఎంత? 1280 సార్. 1280. ఓకే కింద అర్థమవుతుంది కదా. ఎస్ సార్. రైట్. నెక్స్ట్ పిఎఫ్ తర్వాత ఇంకేమున్నాయి? కాంట్రిబ్యూషన్ టు ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ సార్. ఎస్ఐ. ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ ఎంత? 2% సార్. 2% అంటే 1000 మీద 10,000 మీద 200. 200 సార్. 300 మీద 320. 320 సార్. ఓకేనా? Yes, sir. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అయిపోయింది. ఇంక ఇది కాకుండా పేమెంట్స్ ఏమైనా ఇస్తావా వర్కర్స్ కి? ఏ అండ్ బి కి? ఏ కి జస్ట్ ఓవర్ టైం వేజెస్ ఉన్నాయి సార్. ఏ ఓవర్ టైం. రైట్. ఓవర్ టైం పేమెంట్ కూడా ఉంది. సో ఓవర్ టైం పేమెంట్ కూడా లేబర్ కాస్టే కదా. ఎస్ సార్. అవునా కదా? సో లేబర్ కాస్ట్. సో ఓవర్ టైం అనేది వర్కర్ ఏకి మాత్రం ఉంది, బికి లేదు. అంతేనా? అంతే సార్. సో బి అయితే టోటల్ చేయొచ్చుగా. ఎస్ సార్. ఆ బి యొక్క టోటల్ లేబర్ కాస్ట్ ఎంతో చూడు. 25,600 సార్. 25,600. ఓకేనా? ఎస్ సార్. సో ఏది చెప్పాలంటే ఇక్కడ దీనిలో నేను ఇంకేం యాడ్ చేయాలి? ఓవర్ టైం ప్రీమియం. ఓవర్ టైం క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఎస్ సార్. ఎలా లేదా? చేయాలి సార్. రైట్. సో మరి ఓవర్ టైం క్యాలిక్యులేట్ చేయి. ఓవర్ టైం పేమెంట్ క్యాలిక్యులేట్ చేయి. సో ఓవర్ టైం పేమెంట్ కి సంబంధించి క్వశ్చన్ లో ఇచ్చిన డేటా ఏంటి? ఎవరు ఓవర్ టైం చేశాడు? ఏ చేస్తాడు సార్? ఎన్ని గంటలు పని చేశాడు ఓవర్ టైం? 10 hours సార్. 10 hours కదా. సో ఓవర్ టైం పేమెంట్ ఇస్ 10 hours. ఎస్ సార్. నెక్స్ట్ ఓవర్ టైం పేమెంట్ ఎలా ఇవ్వాలని చెప్పాడు? డబుల్ ఆఫ్ నార్మల్ వేజెస్ అండ్ డిఏ సార్. బేసిక్ వేజెస్ ప్లస్ డిఏ క్యాలిక్యులేషన్ దాని మీద డబుల్ ఇవ్వాలంట. ఎస్ సార్. రైట్. సో బేసిక్ వేజెస్ ప్లస్ డిఏ రెండు కలిపి పర్ మంత్ ఎంతో ఉంటే ఈ వర్కర్ ఏకి డివిజన్ హవర్స్ చేసానుకో పెర్ అవర్ రేట్ వస్తుందా రాదా? వస్తుంది సార్. దాన్ని ఏం చేయాలి మళ్ళీ? ఇంటూ 2. ఎందుకు 2? డబుల్ సార్. కదా. అర్థమవుతుందా? ఎస్ సార్. అవర్లీ రేట్ ని డబుల్ చేసి పేమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వర్కర్ ఏకి బేసిక్ వేజెస్ ఎంత? 10,000 ప్లస్ 5,000. ఎంత? 5,000. ఇది టోటల్ పర్ మంత్ కదా. ఎస్ సార్. పర్ మంత్ కి ఎన్ని అవర్స్ ఉన్నాయని చెప్పాడు? వర్కింగ్ అవర్స్ పర్ మంత్ కి వర్కింగ్ అవర్స్ 200 సార్. 200 కదా. అంటే వాళ్ళకి బేసిక్ గా పే చేసే పెర్ అవర్ రేట్ ఎంతో తెలిసిపోద్దా లేదా? ఇంటూ తెలిసిపోతుంది. డబుల్ రేట్ కావాలంటే ఏం చేయాలి? ఇంటూ 2. అంటే ఓవర్ టైం పేమెంట్ పెర్ అవర్ ఎంత చెప్పు? 150 సార్. 75 ఇంటూ 2 150 సార్. 75 into 2 that equals to 150. అమ్మా అర్థమవుతుంది కదా. ఎస్ సార్. ఏంటి 150 అనేది? ఓవర్ టైం వేజెస్ సార్. ఓవర్ టైం పేమెంట్ పర్ అవర్. పర్ అవర్. సో అప్పుడు ఓవర్ టైం పేమెంట్ ఎంత అవుద్ది? ఎన్ని అవర్స్ మొత్తం? 10 hours సార్. ఇంటూ పెర్ అవర్ ఎంత? 150 సార్. 150. సో అప్పుడు ఎంత అవుతుంది పేమెంట్? 1,500. 1,500. సో వర్కర్ ఏకి ఓవర్ టైం పేమెంట్ ఎంత? 1,500. సో ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ టోటల్ లేబర్ కాస్ట్ ఎంత ఏకి? 17,500 సార్. మరి క్యాలిక్యులేషన్ అర్థమవుతుందా? 17,500 అంతేనా? ఎస్ సార్. క్లియరే కదమ్మా. ఎస్ సార్. 17,500 లో 1,500 ఏమో ఓవర్ టైం పేమెంట్, 16,000 ఏమో నార్మల్ పేమెంట్. నార్మల్. ఓకేనా? ఎస్ సార్. మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ సార్, దీనిలో 75 నార్మల్ వేజెస్, ఓవర్ టైం పేమెంట్ ప్రీమియం ఎంత? 75. ఎస్ సార్. 75 డబుల్ కింద చేసాం. ఎస్ సార్. 75 రూపీస్ నార్మల్ వేజెస్, 75 రూపీస్ ఓవర్ టైం లో కూడా ఉంది ప్రీమియం. ప్రీమియం ని ఒక కస్టమర్ ఛార్జ్ ఇస్తే దానికి అడిగి ఛార్జ్ చేయాలి, ఆ జాబ్ కి ఛార్జ్ చేయాలి కదా. ఎస్ సార్. ఓవర్ టైం ఎవరికి ఛార్జ్ చేస్తే అడిగే ఛార్జ్ చేయాలి, ఏ జాబ్ కి అయితే ఆ జాబ్ కి ఇంక్లూడింగ్ ప్రీమియం కూడా కదా. రైట్. సో ఇప్పుడు లేబర్ కాస్ట్ కనిపెట్టాం. ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ వర్కర్ కి ఎంత పేమెంట్ చేస్తాం పర్ మంత్, అలాగే ఓవర్ టైం పేమెంట్ విడిగా కూడా క్యాలిక్యులేట్ చేసి వర్కింగ్ నోట్ ద్వారా లేబర్ కాస్ట్ కనిపెట్టాం. నెక్స్ట్ ఏం చేయాలి? వాడు ఏం చెప్పాడు మన క్వశ్చన్ లో? ఏమడిగాడు? ఎంప్లాయీ కాస్ట్ అడిగాడు సార్.
ఎంప్లాయీ Work- కాస్ట్ అడిగాడు, దాన్ని ఏం చేయమన్నాడు? క్యాలిక్యులేట్ చేసి 2 each job. అలొకేట్ చేయమన్నాడు, ఏ జాబ్ కి ఎంత అని కదా. Yes, sir. ఇప్పుడు అలొకేషన్ స్టేట్మెంట్ తయారు చేయాలి. అలొకేషన్ ఆఫ్ లేబర్ కాస్ట్ టు జాబ్స్. ఓకేనా? Yes, sir. 3 జాబ్స్ ఉన్నాయి. 3 jobs, sir. ఏంటవి? X, Y, Z. ఓకే, ఎక్స్ వై జెడ్ 3 జాబ్స్ అండి. చందనా, Yes, sir. ఫస్ట్ వర్కర్ ఏ. వర్కర్ ఏ కి సంబంధించినటువంటి పేమెంట్స్ ఏంటి? నార్మల్ Basic. వేజెస్, దట్ మీన్స్ యూ కెన్ సే ఆర్డినరీ వేజెస్ ప్లస్ Yes, sir. ఓవర్ టైమ్ పేమెంట్. Wage. Yes, sir. ఓవర్ టైమ్ పేమెంట్ 1500 టు జాబ్ వై ఫిక్స్. ఇంకా జాబ్ ఎక్స్ కి జెడ్ కి వెళ్ళదు. Hmm. బట్ ఓవర్ టైమ్ కాకుండా ఆర్డినరీ వేజెస్ ఎంత? Ordinary wages, basic plus DA. అవసరం ఎంత? 17,500 1500 ఇస్తే మిగిలినంత ఆర్డినరీ వేజెస్. Yes, sir. అన్ని వచ్చేస్తాయి కదా. 15,000. 16,000 అంతేనా కదా? Yes, sir. మల్టిప్లైడ్ విత్ ఎక్స్ వై జెడ్ కి ఏ రేషియోలో పంచమని చెప్పాడు? 40, 30, 30, sir. 40 30 30 పంచన. X ki 6,400, sir. 6,400 ఫర్ ఎక్స్. Y ki 4,800, sir. వై అండ్ జెడ్ బోత్ సేమ్, ఎందుకంటే 30%. Yes, sir. 4,800. ఇది వర్కర్ ఏ అన్న. సిమిలర్లీ వర్కర్ బి. సో వర్కర్ బి కి సంబంధించిన పేమెంట్ ఎంత? Payment of 25,600, sir. రేషియో ఎంత? 50, 20, 30, sir. 60 20 30 పంచన. X ki 12,800, sir. 12,800. Y ki 5,120, sir. 5,120. Z ki 7,680, sir. 7,680. టోటల్ లేబర్ కాస్ట్ అపోర్షన్డ్ టు జాబ్స్. సో ఎక్స్ కి సంబంధించి టోటల్ లేబర్ కాస్ట్ ఎంత? 19,200, sir. ఎక్స్ కి సంబంధించి 19,200. వై కి సంబంధించి టోటల్ లేబర్ కాస్ట్ ఎంత? 11,420, sir. 11,420. అలాగే జెడ్ కి సంబంధించి లేబర్ కాస్ట్ ఎంత? 12,480, sir. 12,480. అంతేనా? అలొకేషన్ ఆఫ్ జాబ్స్, అలొకేషన్ ఆఫ్ లేబర్ కాస్ట్ టు జాబ్స్. ఓకేనా? Yes, sir. అదేనా? అర్థమైంది, sir. అంతే. సో ఆన్సర్ 19,200 11,420 12,480. 19,200 11,420 12,480. 480. అయితే క్వశ్చన్ ఇంకో పార్ట్ కూడా అడిగాడుగా, మర్చిపోయాం. ఏమడిగాడు? Earnings of A and B అడిగాడు, sir. ఎర్నింగ్స్ ఆఫ్ ఏ అండ్ బి అడిగాడు. సో మళ్ళీ ఒక స్టేట్మెంట్ తయారు చేస్తాం. ఏ బికి సంబంధించి ఎర్నింగ్స్, ఏకి బికి సంబంధించి ఎర్నింగ్స్ అంటే వాడికి ఇచ్చే వాటిలోంచి ఏం మైనస్ అయిపోతాయి? Deductions minus అయిపోతుంది, sir. డిడక్షన్స్ అంటే ఏమున్నాయి క్వశ్చన్ లో? ఒకటే డిడక్షన్ ఉంది. ఏంటిది? PF ఉంది, sir. పిఎఫ్ అండ్ yes, sir. ఈఎస్ఐ. Yes, sir. అంతే కదా? అంతే, sir. గ్రాస్ వేజెస్ మొత్తం ఇద్దరికి కలిపి ఎంత అంటే ఇందాక ఆల్రెడీ మనం చేసాం. ఇదిగో 16,500 ప్లస్ 15,500 17,000. 1,500. ఏ బికి ఎంత? 25,600, sir. దీని నుంచి మైనస్ 800. ఏంటి? ఈ PF కి అయితే 8%, sir. ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ టు పిఎఫ్ ఎంత? పిఎఫ్ కి ఎంత పర్సెంటేజ్? 8%, sir. ఆన్ బేసిక్ వేజెస్ కదా. Yes, sir. అంటే 10,000 అని 8% అంటే ఎంత? 800, sir. 800 మైనస్. బికి ఎంత? B కి 1280, sir. 1280. ఇందాక ఆల్రెడీ చేసాం. నన్ను సేమ్ అమౌంట్ మైనస్ చేసేట్లే. Yes, sir. అర్థమవుతుందా? Yes, sir. ఐఎస్ఐ కాంట్రిబ్యూషన్ ఎంత? 2%, sir. అంటే ఎంత? 200. 200 మైనస్ ఇక్కడ 320 కదా. Yes, sir. 320, sir. మైనస్ చేస్తే దెన్ హిస్ నెట్ వేజెస్ దట్ మీన్స్ ఎర్నింగ్స్ ఇన్ హిస్ హ్యాండ్ ఈస్ 1000 పోతే 16,500. 16,500. ఓకేనా? 24,000, sir. అంతేనా? ఓకేనా? సో క్వశ్చన్ లో వేజెస్ ఎర్నింగ్స్ అడిగాడు. సో అది కూడా అడిగాడు. రెండు మనం చూసాం. Sir, A కి వచ్చేసి 15,500, sir. 1000 కదమ్మా తగ్గింది.
ఓవర్ టైమ్ వేజెస్ కలిపేసాను కదా దీనిలో చేతికి వస్తుంది కదా డబ్బులు, ఓవర్ టైం కూడా చేతికి కదా వస్తుంది. ఎస్ సార్. టోటల్ గ్రాస్ వేజెస్ 17,500 అంటే ఇట్ ఇంక్లూడ్స్ ఓవర్ టైం కదా. ఎస్ సార్. ఆ 17,500 లో కాంట్రిబ్యూషన్స్ ఒకటి చేతికి రావు, మిగతా అయినా చేతికి వస్తాయి కదా. వస్తాయి సార్. నెట్ వేజెస్ బట్ ఎర్నింగ్స్ అన్నమాట. మంత్ కి వర్కర్ ఏ నుంచి 16,500, వర్కర్ బి నుంచి 24,000. ఓకేనా? ఎస్ సార్. ఓకే సార్ కానీ ఆల్రెడీ Sir, యాడ్ అయిపోయి ఉంది కదా ఎంప్లాయర్ సార్. ది ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఇంక్లూడ్ అయిపోయింది కదా సార్. మర్చిపోయి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా ఇంక్లూడ్ అయింది. దాన్ని కూడా ఏం చేయాలి? రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్ చేయాలి, ఎందుకంటే అది కూడా రాదు కదా. వెరీ గుడ్ వెరీ గుడ్. రాదు సార్. ఇంటూ 2 చేయాలన్న ప్రతి దాన్ని. ఓకేనా? ఎస్ సార్. ఎందుకంటే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ వారి శాలరీ నుంచి కట్ అవ్వాలి, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ యాడ్ అయిపోయింది, అది కూడా మైనస్ చేయాలి. 2,000 మైనస్ అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది? ఇది 15,500. ఇది ఎంత అవుతుంది అన్న? 20 అది మైనస్ అది చేయండి. 22,400 సార్. 3,200 మైనస్ చేయాలి. 22,400 నా అంతేనా? ఎస్ సార్. రైట్ 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 వెరీ గుడ్. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది కదా, అది చేతికి రాదు కదా, సో అది కూడా ఏం చేయాలి? మైనస్ చేయాలి, కలిసిపోయింది కాబట్టి. ఒకవేళ విడివిడిగా క్యాలిక్యులేట్ అంటే అసలు ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ తీసుకోకపోతే ఇంకా మంచిది, విడివిడిగా చేసేటప్పుడు. సో మనం అన్ని కలిపి తీసుకున్నాం కాబట్టి విడిగా మైనస్ చేస్తాం. ఓకేనా? ఎస్ సార్. ఇక రాస్తా ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ టు పిఎఫ్ అండ్ ఎస్. డైరెక్షన్స్ లో ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ రెండు కాంట్రిబ్యూషన్స్ మైనస్ చేస్తాం, ఎందుకంటే పైన కలిసి ఉంది కాబట్టి. అసలు పైన దానిలోనే తీసుకోకపోతే ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఓన్లీ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఒకటే మైనస్ చేస్తే చాలు. ఎనీ డౌట్స్? నో సార్. రైట్ డన్. ఇది క్వశ్చన్. సో దీంతో క్వశ్చన్ నెంబర్ 3 కంప్లీటెడ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, లేకపోతే కనుక మనం క్వశ్చన్ నెంబర్ 4 కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 4 కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ క్వశ్చన్ లో ఒక చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నాయి, అప్డేట్ చేయలేదు విషయవాడు. సో నాట్ అన్ ఇష్యూ, ఒకసారి డిస్కస్ చేస్తే అది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. స్టార్ట్ చేయాలన్నా? ఎవరికైనా ఏమైనా పాత క్వశ్చన్ డౌట్స్ ఉన్నాయా? రైట్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 4. It is seen from the job card for repairs of the customer's equipment that the total of 154 labor hours have been put in detail below. So 154 labor hours ni detailed ga ichana. Enta 154 labor hours 49, 48, 57. So check cheyandi first total saripothundi ledha. 154 total labor hours, right? Saripindi kada? That is some solving key. Dilip. Yes sir. Dilip, question number 4 solving. Okay na? Yes sir. Right. So 154 hours total mixing సరిపోయిందా? సరిపోయింది సార్. రైట్. సో ఇప్పుడు దీనిలో డీటెయిల్స్ అనేవి వస్తున్నాడు, కొంచెం క్లియర్ గా మనం దాన్ని అబ్జర్వ్ చేద్దాం. దీనిలో వర్కర్ ఏ paid 200 rupees per day of 8 hours. అంటే పెర్ అవర్ ఎంత అన్న క్యాలిక్యులేట్ చేయ ఫాస్ట్ గా. పెర్ అవర్ ఎంత? 25 సార్. 25 వర్కర్ ఏ. వర్కర్ బి కి 12.5 సార్. హాఫ్ 200 100 300 నాన్న ఇంకో 12.5 పెరుగుతుంది. 37.5. 37.5 అంతే కదా? Yes sir. బేసిక్ వేజెస్ per hour is 25, 12.5, 37.5 per hour. ఓకేనా? Yes sir. అయితే వీక్ లో వాడు మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇలా 6 days ఇన్ వీక్ పని చేస్తున్నాడు. దీనిలో టోటల్ గా అబ్జర్వ్ చేస్తే వర్కర్ ఏ అన్ని చేశారు కానీ సాటర్డే పని చేయలేదు. వర్కర్ బి అన్ని రోజులు పనిచేసాడు 88 hours. వర్కర్ సి అన్ని రోజులు పనిచేసాడు సమ్ అవర్స్, డిఫరెంట్ అవర్స్. ఓకేనా? Yes sir. రైట్.
Next point. In terms of an award in employee conciliation, the workers are to be paid DNS on the basis of cost of living index figures. I don't DA అనేది సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అంటే మన ఖర్చులు దాన్ని బేస్ చేసుకుని ఆర్గనైజేషన్ లో ఎంప్లాయీ యొక్క బేసిక్ సాలరీని పెంచిస్తారు, దాన్ని మనం అంటాం డిఏ. సో డిఏ ఎంత ఇస్తాడు? రిలేటెడ్ టు ఈచ్ మంత్ విచ్ వర్క్స్ అవుట్ టు 968 రూపీస్ ఫర్ ది రిలవెంట్ మంత్. మంత్ కి 968 రూపీస్ ఇస్తారన్న డిఏ మంత్ కి. ఇక్కడ మనం చేస్తుంది డేకి హవర్స్. ఇవి ఒక డేకి మనకి ఇచ్చాడు, ఒక వీక్ కి హవర్స్ ఇచ్చాడు, ఒక వీక్ ఇచ్చాడు బట్ మంత్ అని చెప్తాడు. మంత్ కి ఒక వర్కర్ కి వాడు ఇస్తున్న పేమెంట్ 968. The DA is payable to all workers irrespective of the wage rate if they represent or on leave with wages or on all working days. ఆడు వర్కింగ్ డే లో ఉన్నా లీవ్ లో ఉన్నా ఎలా ఉన్నా డిఏ అయితే ఇచ్చేస్తారన్న ప్రతి వర్కర్ కి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హిస్ వర్క్. అంటే హవర్స్ తో సంబంధం లేదు, కానీ అవర్ పేమెంట్ వెళ్ళిపోద్ది. లేదా మంత్ కి 968 ఇచ్చేస్తారు అంతే, మంత్లీ పేమెంట్. రైట్ నా? రైట్. నెక్స్ట్, Sunday is a weekly holiday. Happy. Each worker has to work for 8 hours on all weekdays. All weekdays. Then weekdays are different, weekends are different. Weekdays refers to Monday to Friday. Weekend refers to Saturday and Sunday. Right now? And 4 hours on Saturday. Now, అందుకే స్పెసిఫిక్ గా సాటర్డే సపరేట్ చెప్తాను. సో వీక్ డేస్ అంటే మండే నుంచి ఫ్రైడే వరకు 8 hours పని చేస్తారంటే సాటర్డే 4 hours చాలంట, ఆర్గనైజేషన్ పని చేస్తే చాలంట. The workers are however paid full wages for Saturday 8 hours on board. Anjur 4 hours పని చేయమను, కానీ 8 hours కి పేమెంట్ ఇస్తారంట. ఇప్పుడు ఒక క్వశ్చన్ రైజ్ అయింది, సాటర్డే ఇక్కడ నాకు 8 అని ఇచ్చారు కదా, అంటే ఇప్పుడు 4 hours పని చేసినట్ట 8 hours పని చేసినట్ట? మొదటి డౌట్. పైన ఇచ్చిన దానిలో ఇట్ హ్యాస్ బీన్ షోన్ ఫ్రమ్ ది జాబ్ కార్డ్. ఇచ్చిన డేటా ఎక్కడి నుంచి? జాబ్ కార్డ్. జాబ్ కార్డ్ అంటే టైం బుకింగ్ షీట్. Yes, sir. సో టైం బుకింగ్ షీట్ లో వాడు ఫిల్ చేశాడు సాటర్డే 8 hours అని. మేబీ 4 hours పని చేసి 8 hours అయి ఉండొచ్చు. రైట్ నాన్న? Yes, sir. 8 hours కూడా పని చేసి ఉండొచ్చు. సో జనరల్ ఆర్గనైజేషన్ రూల్ లో 4 hours కాబట్టి మేబీ 4 hours పని చేసి పంపించేసి ఉండొచ్చు. రైట్? ఆ క్లారిటీ ఇవ్వలేదు. నెక్స్ట్, ఓవర్ టైమ్ ఈస్ పెయిడ్ ట్వైస్. మనకు ఆల్రెడీ తెలుసు, ట్వైస్ ది ఆర్డినరీ వేజ్ రేట్. The workers for more than 9 hours in any day or 48 hours in any week. ఈ పాయింట్ ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం. ఎక్కడన్నా? Factories Act. ఫ్యాక్టరీస్ యాక్ట్ కదా. సో ఫ్యాక్టరీస్ యాక్ట్ ఇదే పాయింట్ కదా ఉంది. రైట్. ఎక్స్క్లూడింగ్ హాలిడే ద టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్ వర్క్స్ అవుట్ టు బి 176 in a relevant month. సో ఎక్స్క్లూడింగ్ హాలిడే the total number of hours works out to be 176 in a relevant month. మంత్ కి 176 అన్నాను అంటే పర్ వీక్ ఎంత రాను? అంటే యావరేజ్ గా 4 weeks అనుకుంటే వీక్ ఎంత? 44, sir. 44 hours డివైడ్ బై ఒక 4 hours సాటర్డే తీసేనా అనుకో. నేను చేస్తున్న క్యాలిక్యులేషన్ అర్థమవుతుంది ఏమడుగుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చానా మంత్ కి ఎన్ని అవర్స్ అన్నా ఎక్స్క్లూడింగ్ హాలిడేస్? 176, sir. ఓకేనా? మనకి వీక్లీ డేటా ఇస్తున్నాడు. అంటే ఎన్ని వీక్స్ ఉంటాయి జనరల్ గా మంత్ అంటే? 4 weeks, sir. సో డివైడ్ చేస్తే పర్ వీక్ ఎన్ని అవర్స్? 44, sir. దానిలో 4 hours ఏంటి? సాటర్డే. అండ్ మిగిలిన అవర్స్ ఎన్ని ఏంటి? వీక్ డేస్. మా అర్థమవుతుందా? Yes, sir. అంతే కదా. అంటే వీక్ డేస్ అంటే ఎన్ని డేస్? ఇది 5 days. అంటే పర్ డేకి ఎన్ని అవర్స్? 8, sir. ఆర్గనైజేషన్ యొక్క బేసిక్ రూల్ ఏంటి? Weekdays 8 hours పని ఆ చేయాలి. చెప్పిన పాయింట్ క్లారిటీ వచ్చిందా లేదా? ఫైన్ చూడు, సండే ఇస్ వీక్ లాట్ ఈచ్ వర్క్ హ్యాస్ టు వర్క్ 8 hours ఆన్ ఆల్ వీక్ డేస్. సరిపోయిందా? Yes, sir. 4 hours ఆన్ సాటర్డే. సరిపోయిందా? Yes, sir. టోటల్ 44 hours ఇన్ వీక్. సరిపోయిందా? Yes, sir. సో 4 weeks మంత్ 176 hours. అంటే వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఇంటర్లింకింగ్ సరిపోతుంది కదా. Yes, sir. చెక్ చేసుకోవాలని అన్ని కూడా. ఓకేనా? రైట్. చెకింగ్ అయిపోయింది, అంతా బానే ఉంది. రైట్. అంటే ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, కానీ ఓవర్ టైం కేమో 8 hours తో వాళ్ళు లింక్ పెట్టలే. ఓవర్ టైం కి లింక్ ఎలా పెట్టాడు? ఫ్యాక్టరీస్ యాక్ట్ తో లింక్ పెట్టాడు. Yes, sir. ఆర్గనైజేషన్ రెగ్యులర్ గా 8 hours పని చేయండి పర్ డే అని చెప్తుంది. మళ్ళీ ఓవర్ టైం మాత్రం ఎంత ఇస్తాడంట? More than 9 hours. మోర్ దాన్ 9 hours ఉంటే ఓవర్ టైం ఇస్తాడంట. ఇప్పుడు క్వశ్చన్ రైజ్ అవుతుంది,
అంటే సార్ వాట్ అబౌట్ 9 అవర్స్? ఒకవేళ ఆర్గనైజేషన్ లో 9 అవర్స్ పనిచేసాడు అనుకున్నాను, ఓవర్ టైం ఉన్నట్టా లేనట్టా? లేనట్టు సార్. కానీ మరి రెగ్యులర్ రూల్ ఎన్ని అవర్స్? 8 సార్. 8. మరి అంటే ఎక్స్ట్రా ఒక డే పనిచేసే 1 అవర్ పనిచేసాడు కదా. ఎస్ సార్. ఇది ఎక్స్ట్రాగా పనిచేసాడు అనాలి తప్ప దీని ఏమనకూడదు, ఓవర్ టైం అనుకోవచ్చు. ఓవర్ టైం అనకూడదు ఇప్పుడు, ఎందుకంటే వాడు ఫ్యాక్టరీ యాక్ట్ ఫాలో అవుతున్నాడు. ఓకేనా? ఎస్ సార్. మా అర్థమైందా? అర్థమైంది సార్. రైట్, నెక్స్ట్. The company's contribution to PF and employee expenses are absorbed into overheads. హ్యాపీ. తెలియదు అసలు యాక్చువల్గా వాళ్ళు చేయకూడదు, బట్ కెనాట్ చేశాను. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్స్ అన్ని కూడా మన జనరల్ గా ఇస్ పార్ట్ ఆఫ్ లేబర్ కాస్ట్. కానీ వీడు ఎలా ట్రీట్ చేసుకున్నానన్న వీడి రూల్ ప్రకారం ఓవర్ హెడ్స్. అంటే ఇంకా అసలు కాంట్రిబ్యూషన్ సంగతి పక్కన పెడే, ఇంకా అవసరం లేదు. ఎస్ సార్. సో అడుగుతున్న క్వశ్చన్, క్యాలిక్యులేట్ వేజెస్ పేయబుల్ టు ది వర్కర్. వర్కర్ కి వేజెస్ ఎంత ఇస్తావు అని క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకేనా? ఎస్ సార్. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్కర్ కి వేజెస్ ఎంత ఇవ్వాలో చెప్పాలి అంటే రెగ్యులర్ పేమెంట్ ఎంతో తెలియాలి, ఓవర్ టైం పేమెంట్ ఎంతో తెలియాలి. ఎస్ సార్. మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వర్కర్ కి క్యాలిక్యులేట్, వర్కర్ ఏ గురించి మనం మాట్లాడదాం. ఓకేనా? ఎస్ సార్. వర్కర్ ఏ. సో వర్కర్ ఏకి ఎన్ని గంటలు పనిచేసాడు వర్కర్ ఏ? టోటల్ అవర్స్ 49 సార్. 49 అవర్స్ కదా. ఎస్. ఇప్పుడు దీనిలో క్వశ్చన్, వర్కర్ ఏ ఈచ్ డే అనాలిసిస్ చేస్తే సెకండ్ ఓకే, అనాలిసిస్ చేద్దాం నాన్న. ఈ 49 అవర్స్ ఎలా స్పెండ్ చేశాడు వాడు? వీక్ కి డేటా ఇచ్చాడు కదా. ఎస్ సార్. డేస్ మండే ఎలా స్పెండ్ చేశాడు? 10.5 సార్. 10.5. రైట్. దీనిలో అర్థం అవడం కోసం నేను క్యాలిక్యులేషన్ అర్థం అవడం కోసం చెప్తాను. నార్మల్ అవర్స్ ఆర్గనైజేషన్ రూల్ ప్రకారం ఎన్ని? 8 సార్. 8. ఓవర్ టైం క్యాలిక్యులేషన్ కోసం ఎన్ని? 1.5 సార్. 9. ఓవర్ టైం చేయాలంటే 9 ఇవ్వవు కదా. ఎస్ సార్. అంటే ఒక ఎక్స్ట్రా అవర్ కూడా ఉంది, ఎక్స్ట్రా అవర్ 1. ఓకేనా? వీడు పనిచేసింది యాక్చువల్గా ఎన్ని అవర్స్ పర్ డే? మండే 10.5 సార్. 10.5. అంటే వాడు ఎక్స్ట్రా అవర్ ఒకటి చేశాడు ప్లస్ ఓవర్ టైం ఎంత చేశాడు? 1.5. టోటల్ ఎంత? 10.5. మీనింగ్ అర్థమవుతుందా? ఎస్ సార్. ఇది ఓవర్ టైం అనేది ఫ్యాక్టరీ సెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ 9 అబోవ్. సో మరి 9 కన్నా ముందు 8 అనేది ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రెగ్యులర్ అవర్స్. మరి 1 అవర్ అనేది ఏంటి? ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ట్రా అవర్. దానికి పేమెంట్ ఎంత ఇస్తా అనేది ఎక్కడ చెప్పలే, నార్మల్ పేమెంటే. కానీ ఓవర్ టైం పేమెంట్ మాత్రం వేరు. ఓవర్ టైం పేమెంట్ ఎలా ఇస్తారంట? ట్వైస్. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. మండే తర్వాత నాన్న ట్యూస్డే సార్. ట్యూస్డే చెప్పు. 8 సార్. టోటల్ అవర్స్ స్పెండ్ ఎంత? 8. 8. ఆ 8 కూడా ఏమవుతాయి? నార్మల్ అవర్స్. నో ఎక్స్ట్రా అవర్, నో ఓవర్ టైం. తర్వాత వెన్స్డే 10.5 సార్. 10.5. నార్మల్ అవర్స్ 8. ఎక్స్ట్రా అవర్స్ 1. 1. ఓవర్ టైం 1.5. 1.5 ఓవర్ టైం. నెక్స్ట్ థర్స్డే 9.5. థర్స్డే ఎన్ని నాన్న? 9.5. 9.5 అంటే 8 1.5 ఓకేనా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ ఫ్రైడే 10.5. ఫ్రైడే ఎంత నాన్న? 10.5. 10.5 ఎంత? 8 1 1.5. సాటర్డే సాటర్డే లేదు. చేయాల. ఓకేనా? ఎస్ సార్. టోటల్ అవర్స్ అన్ని కలిపితే 49 సరిపోయిందా? అంతేనా కదా? ఎస్ సార్. నార్మల్ అవర్స్ ఎన్ని? 40 చేశాడు. ఎక్స్ట్రా అవర్స్ ఎన్ని చేశాడు? 4 చేశాడు. ఓవర్ టైం అవర్స్ ఎన్ని చేశాడు? 1 సార్. 5 సార్. టోటల్ ఎంత? 49. ఎస్ సార్. కానీ రెండో కండిషన్ కూడా ఉందా? ఇందాక క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇందాక ఆల్రెడీ చెప్పినప్పుడు కూడా చెప్పా, 48 అవర్స్ ఇన్ ఏ వీక్. ఇది కూడా చెక్ చేయాలి కదా నాన్న? ఎస్ సార్.
వీడు పనిచేస్తుంది ఎన్ని అవర్స్? 49 సార్. అంటే వీక్లీ కండిషన్ బేస్ చేసుకుంటే ఇది డైలీ కండిషన్ కదా. ఎస్ సార్. వీక్లీ కండిషన్ ప్రకారం అయితే కనుక 49 minus 48 that equals to 1 hour overtime. ఎస్ సార్. So based on above, beneficial to the worker ఏంటి? 5 hours సార్. 5 hours. So కాబట్టి overtime ఎంత క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు? 5 hours సార్. Overtime for the worker is 5 hours. మా క్యాలిక్యులేషన్ అర్థమైందా? ఎస్ సార్. రైట్. సేమ్ క్యాలిక్యులేషన్ బి కి సి కూడా చేయొచ్చు కదా. ఎస్ సార్. సో నేను యాజ్ పర్ ది స్టేట్మెంట్ ఇక్కడ ఉన్నది చేసి చూపిస్తాను. ఇంకా ఆల్రెడీ అర్థమైంది కాబట్టి. సో అబ్జర్వ్ చేస్తే 40 వీడియో చిన్న క్యాలిక్యులేషన్ చేస్తే దాని గురించి తర్వాత చూద్దాం. 40 రెగ్యులర్, 4 ఎక్స్ట్రా, 5 ఓవర్ టైం. సరిపోయిందా లేదా? ఎస్ సార్. ఈ రెండు కాలమ్స్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం పక్కన పెట్టి. నెక్స్ట్ వర్కర్ బి కూడా సేమ్ ప్రొసీజర్ కదా. ఎస్ సార్. సో నువ్వు అబ్జర్వ్ చేస్తే 8 సాటర్డే కూడా 4 చేస్తుంటే నార్మల్ గా 44 ఆర్గనైజేషన్ రూల్ ప్రకారం. కానీ సాటర్డే జాబ్ కార్డ్ లో వాడు ఎన్ని అవర్స్ పని చేసినట్టుంది? 4. 8. 8 సార్. 8 అంటే 4 ఏంటి అప్పుడు? ఎక్స్ట్రా. ఎస్ సార్. ఎక్స్ట్రాలో రాయాలా ఓవర్ టైం లో రాయాలా? ఎక్స్ట్రా సార్. ఎక్స్ట్రా. ఓవర్ టైం అంటే 9 అబోవ్ కదా నాన్న. ఎస్ సార్. రైట్. సో ఓవర్ టైం లేనే లేదు. టోటల్ 48 అవర్స్ స్పెండ్. ఓకేనా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ వర్కర్ సి అంటే వర్కర్ బి కి ఓవర్ టైం ఎంత? 0 సార్. ఏం లేదు. 0. వర్కర్ ఏ కి ఓవర్ టైం ఎంత వచ్చింది? 5. ఎస్ సార్. 5 or 1 which ever is beneficial అంటే 5 కదా నాన్న. ఎస్ సార్. వర్కర్ సి సంగతి చూడండి. వర్కర్ సి ఎవ్రీ డే ఎంత చేసాడు? 44 అవర్స్ నార్మల్ వర్కింగ్ అవర్స్, 4 అవర్స్ ఎక్స్ట్రా అవర్స్. ఓవర్ టైం ఎంత అంటే గనక నువ్వు అబ్జర్వ్ చేస్తే ఓవర్ టైం ఫస్ట్ కేసు ఎంత నాన్న? 10.5. ఎస్ సార్. 10.5. అందుకని ఇక్కడ ఓవర్ టైం ఎంత? 1.5. సెకండ్ డే ఎంత పని చేశాడు? 8 hours సార్. 8. సో కాబట్టి ఇక్కడ ఓవర్ టైం నిల్. నెక్స్ట్ థర్డ్ డే 10.5. 10.5 1.5. నెక్స్ట్ 9.5. 9.5 to 0.5. నెక్స్ట్ 10.5. to 1.5. అంతేనా? ఎస్ సార్. సాటర్డే 8 సార్. 8. కానీ యాక్చువల్లీ ఇక్కడ రాశాను ఇది రాంగ్. ఇది ఎక్కడ రాయాలి? ఎక్స్ట్రా అవర్స్ లో రాయాలి సార్. ఇది ఎంత అవుతుంది? ఇది 8 సార్. అంతేగాని దీన్ని ఇక్కడ రాయకూడదు. అంటే ఓవర్ టైం కన్సిడరేషన్ తీసుకుంటామా దాన్ని? నో సార్. 9 అబోవ్ ఉంటేనే కదా పెర్ డే. ఎస్ సార్. అప్పుడు ఎంత అవుతుంది చూద్దాం. 1.5 1.5 1.5 1.5 5 సార్. 5 రాయాలి. రైట్. ఇప్పుడు ఓవరాల్ గా జాబ్ కార్డ్ ప్రకారం ఎన్ని అవర్స్ పని చేసాడు ఓవరాల్ గా? 44 అంటే 57 సార్. 57. 57 minus 48. 9 సార్. 9 hours. సో ఇది వీక్లీ కండిషన్ అప్లై చేయడం కోసం దాన్ని తీసుకొని ఇక్కడ పెట్టించాడు. ఎస్ సార్. మా అర్థమైందా? ఎస్ సార్. డైలీ కండిషన్ దీన్ని చెప్పకూడదు. వీక్లీ కండిషన్ ప్రకారం చెప్పాలి దీన్ని. కానీ మరి రెండింటిని మిక్స్ చేస్తానన్నా నీకు అర్థమైపోతుందా లేదని అనుకున్నాడు. బట్ కానీ అలా రాయకూడదు. ఓకేనా? ఎస్ సార్. మాకు క్లియర్ కదా అన్న? ఎస్ సార్. ఓకే. సో దీని ప్రకారం చూస్తే వీక్లీ కండిషన్ ప్రకారం వర్క్ ఓవర్ టైం ఎంత? 9 hours. వర్కర్ ఏ కి 5 hours, వర్కర్ సి కి 9 hours, వర్కర్ బి కి 0 ఓవర్ టైం. ఎస్ సార్. ఓకేనా? రైట్. సో మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? వేజ్ పేమెంట్. అవునా కదా? ఎస్ సార్. 3 వర్కర్స్ ఉన్నారు అంతేనా? ఎస్ సార్. పేర్లు ఏబిసి. ఈ వర్కర్ కి సంబంధించి వేజెస్ చెప్పాలా? సో ఫస్ట్ బేసిక్ వేజెస్ పైన ఒక ఆల్రెడీ ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాం పర్ అవర్ వర్కర్ ఏ కి కదా. ఎస్ సార్. 25 సార్. పర్ అవర్ 25 నాన్న. ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఇదే రైజ్ అయింది అన్నమాట. సో నేను మంత్ కి చెప్పాలా? క్వశ్చన్ అర్థమవుతుందా? ఎస్ సార్. మంత్ కి చెప్పనా? లేదు అంటే పెర్ అవర్ బేస్ లో చెప్పనా? పెర్ అవర్ బేస్ లో చెప్పాలంటే ఓవర్ టైం పెర్ అవర్ చెప్తే అది అన్ని అవర్స్ మళ్ళీ చేస్తే టోటల్ వేజెస్ మళ్ళీ మారిపోతుంది. అవునా కదా? ఎస్ సార్. సో మరి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి సో దీన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఆన్సర్ రాంగ్ గా రిప్రజెంట్ చేసింది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో వేజెస్ అంటే ఎలా రిప్రజెంట్ చేయడం కరెక్ట్? ఇచ్చిన డేటా ప్రకారం మనం రిప్రజెంట్ చేయడం కరెక్ట్. అంటే వేజెస్ ఎలా చెప్పాలి? వీక్లీ వేజెస్. కానీ డిఏ అనేది ఎలా చెప్పాడు? మంత్ చెప్పాడు. దాన్ని కూడా మనం ఇప్పుడు ఏం చేయాలి? వీక్ లోకి మార్చేసుకుని సో అన్నిటిని నేను ఏం చేస్తాను? టోటల్
వేజెస్ ఫర్ 1 వీక్ నేను రిప్రజెంట్ చేస్తాను. ఓకేనా? Yes, sir. మనకి ఇచ్చిన డేటా 1 వీకే కదా, Yes, sir. మరి కరెక్ట్ గా పని చేసిన హవర్స్ అన్ని తెలిసింది 1 వీకే కదా, Yes, sir. దానికి పేమెంట్ ఇస్తాం. ఓకేనా? Yes, sir. ఫర్ ఎగ్జాంపుల్ వర్కర్ ఏ ఉన్నాడు, వాడి యొక్క నార్మల్ వర్కింగ్ అవర్స్ 44, అవునా కదా? Yes, sir. 5 ఏంటి Overtime, sir. సో బేసిక్ వేజ్ అంటే ఇప్పుడు నేను 25 రూపీస్ కింద వర్కర్ ఏకి Yes, sir. ఇంటూ 44 పే చేస్తాను, అంతేనా కదా? Yes, sir. ఇది క్యాలిక్యులేట్ చేయడంలో ఏమైనా తప్పు ఉందా? No, sir. లేదు, పర్ఫెక్ట్. రైట్, ఎంత రా అప్పుడు? 1100, sir. 1100. మీకు క్యాలిక్యులేషన్ అర్థమవుతుంది కదా? Yes, sir. ఆ బేసిక్ వేజ్ ఒకటనే, ఇంకేం లేవా వాడికి ఇచ్చేవి? DNS 11, sir. ఉన్నాయా ఏమైనా అలవెన్స్? DNS డిఎన్ఎస్ అలవెన్స్. ఓకే, డిఎన్ఎస్ అలవెన్స్ అని చెప్పాను. 968 per month, అది sir. ఏ వర్కర్ కైనా ఒకటే డివైడ్ బై 4 వీక్స్. ఒక వీక్ వేద్దాం, ఎంత? 242, sir. 242 పర్ వీక్ వేజెస్ చేస్తున్నాను స్టేట్మెంట్. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పేమెంట్ Overtime. అంతే కదా? Yes, sir. 5 అవర్స్ ఓవర్ టైం చేశారు కదా Yes, sir. ఇంటూ పెర్ అవర్ రేట్ ఎంత? డబుల్ చేయాలి కదా ఓవర్ టైం. సెంటెన్స్ ఏమిచ్చో చూడు, ఓవర్ టైం కి ప్రాక్టీస్ యాక్టే కదా అప్లై చేశారు ఓవర్ టైం కి. Yes, sir. ఎక్కడ చెప్తున్నాడు? Ordinary wage. ఓవర్ టైం పేడ్ ట్వైస్ ఆఫ్ ఆర్డినరీ వేజెస్ అన్నాడు. ఆర్డినరీ వేజ్ అంటే ఏంటి? Basic plus DNS allowances. ఓవర్ టైం ఇంక్లూడ్ అవ్వదు, బోనస్ ఇంక్లూడ్ అవ్వదు, బట్ మిగతా అన్ని కూడా ఏంటిది? ఆర్డినరీ వేజెస్ Wages. కదా. Yes, sir. సో అప్పుడు ఆ బేస్ తీసుకుంటే రెండింటిని కలిపేస్తే ఎంత అన్న? 25 ఒకటి ప్లస్ మా అర్థమవుతుంది ఏం చెప్తున్నాను నేను? Yes, sir. 25 అలాగా బేసిక్ వేజ్. మరి డిఏలో పెర్ అవర్ ఎంత? 968 డివైడ్ బై మొత్తం నార్మల్ వర్కింగ్ అవర్స్ ఏంటి? 150. ఇందాక క్యాలిక్యులేషన్ చేసాం, గుర్తుందా? Yes, sir. ఇందాక నన్ను అడిగాం సార్ ఎందుకు సార్ ఇది అవసరం ఉందని అంటే నేను చెప్పా స్పెసిఫిక్ గా ఈ క్యాలిక్యులేషన్ చెకింగ్ చేసుకోవాలి అని. టోటల్ ఎన్ని అవర్స్ వచ్చింది ఇక్కడ చూడు, 176 అవర్స్. 6. అదే కదన్నా డిఏకి. Yes, sir. దాని ప్రకారం కదా వర్క్ చేయాలి. Yes, sir. వాడు ఎన్ని అవర్స్ పైన పని చేయాలి, మనకు అనవసరం విషయం కదా అది. కానీ డిఏ అనేది మనం మాట్లాడుకోవాలనుకుంటే పెర్ అవర్ బేస్ లో మాట్లాడుకుంటే ఎంత చేయాలి? 968 డివిజన్ 176 అవర్స్ అంటే పెర్ అవర్ ఎంత? 5.5, sir. 5.5. సో ఇప్పుడు టోటల్ తీసుకుంది దాన్ని మళ్ళీ ఏం చేయాలి? ఇంటూ 2 డబుల్ చేయాలి కదా. Yes, sir. అప్పుడు ఎంత అవుతుంది? 25 ప్లస్ 5.5 ఇంటూ 2 61 ఇంటూ 5 అవర్స్ కాబట్టి ఎంత అన్న? 305, sir. సో ఓవర్ టైం వేజ్ పేమెంట్ ఫర్ దిస్ వీక్ ఈజ్ 305 రూపీస్. ఓకేనా? Yes, sir. మా అర్థమైందా? Advance, sir. సిమిలర్లీ నాకు బి కూడా టోటల్ వేజ్ పేమెంట్ చెప్పి వీక్ కి, అలాగే బి కి సి కూడా నువ్వు క్యాలిక్యులేట్ చేసి నాకు చెప్పగలగాలి. సో టోటల్ వేజ్ పేమెంట్ ఫర్ ఏ క్యాల్క్యులేట్? ఓకేనా? Yes, sir. సో వీక్లీ వేజ్ పేమెంట్ ఫర్ వర్కర్ ఏ 1647. ఓకేనా? Yes, sir. రైట్, వర్కర్ బి చెప్పు. 12.5 into. సో దీన్ని మళ్ళీ నువ్వు పెర్ అవర్ బేస్ లో కూడా కావాలంటే మార్చుకోవచ్చు. పెర్ అవర్ అయితే కనుక ఎంత అవుతుందని దీన్ని క్యాలిక్యులేట్ 1647 డివిజన్ చేయొచ్చు. అలాగా No, sir. చేయకూడదు. ఎందుకని? బేసిక్ Ordinary. బేస్ ఏమో 44 అవర్స్, డిఏ ఏమో పర్ అవర్ బేస్ లో 1 వీక్ కి కట్టాను. అంటే 1 వీక్ అంటే డిఏ ను అర్థం 176 డివైడ్ బై 4 అంటే 44 అవర్స్ కి డిఏ కూడా కట్టాను. అంటే బేసిక్ వేస్ డిఏ రెండు కూడా 44 అవర్స్ కి. బట్ ఓటీ ఎన్ని అవర్స్? ఓవర్ టైం 5 అవర్స్. సో దాన్ని మనం కంపేర్ చేసి డివైడ్ బై టోటల్ అవర్స్ చేయలేం. ఓకేనా? Yes. సో కాబట్టి పెర్ అవర్ క్యాలిక్యులేషన్ ఇలా చేయకూడదు. మా అర్థమవుతుందా? Advance. Yes, sir. ఓవర్ టైం పెర్ అవర్ చేయగలమా? No, sir. చేయాలంటే పెర్ అవర్ ఎలా చెప్పచ్చు? ఇది చెప్పచ్చు 25 ప్లస్ 5.5 ఇంటూ 2 చెప్పచ్చు పెర్ అవర్. Yes, sir. అంటే ఎంత? 61 పెర్ అవర్ 61 అనొచ్చు. బట్ ఎన్ని అవర్స్ ఉంటుంది? ఓవర్ టైం 44 అవర్స్ ఉంటుందా? No, sir. ఉండదు కదా. దాన్ని తీసుకెళ్లి బేసిక్ వేజెస్ తో డిఏ తో కలిపి రిప్రజెంట్ చేయడం కరెక్టా? No, sir.
అందుకే రిప్రజెంట్ చేయకూడదు. సో ఇన్స్టిట్యూట్ వాడు ఏం చేశాడంటే అది కూడా తీసుకెళ్ళి కలిపేసి రిప్రజెంట్ చేశాడు. అందుకే ఆ ప్రెజెంటేషన్ రాంగ్ అని చెప్తున్నా. ఓకేనా? ఎస్ సో పెర్ అవర్ ఏం చేశాడంటే ఇన్స్టిట్యూట్ వాడు ఓవర్ టైం ని, బేసిక్ వేస్ ని, డిఏ ని అన్నిటినీ కలిపేసి రిప్రజెంట్ చేశాడు పెర్ అవర్. సో ఆ పెర్ అవర్ క్యాలిక్యులేషన్ అనేది రాంగ్. ఎందుకంటే ఓటీ అనేది ఎన్ని అవర్స్ ఓటీ చేస్తే అన్ని అవర్స్ ఉంటుంది. అంటే 44 అవర్స్ ఓటీ అనేది ఉండదు కదా. ఎస్ సార్. సో కాబట్టి దాన్ని విడిగా క్యాలిక్యులేట్ చేసి వీక్లీ వేజెస్ చెప్పడమే కరెక్ట్. సో ఈ ప్రెజెంటేషన్ రైట్ అని చెప్తున్నాను. ఓకేనా? ఎస్ సార్. రైట్. బి కూడా చెప్పినాను క్యాలిక్యులేట్ చేయి. బికి బేసిక్ వేజెస్ ఎంత పెర్ అవర్ 12.5 కదా నాన్న. ఎస్ సార్. ఇంటూ ఎన్ని అవర్స్ ఉన్నానా బికి? 12.5 12.5 44 అనే కదా. 44 40 44 44 అనా ఎంత? 48 నాన్న వర్కర్ బికి. 44 కదా 48 ఎస్ సార్. 48 కదా. ఎస్ సార్. 44 అన్నా చూడు కొంచెం 48 కదా ఉంది. ఎస్ సార్. ఎంత అవుతుంది అప్పుడు? 600 సార్. 600 నాన్న. బేసిక్ వేజ్ 600. డిఏ ఎంత? ఎవరికైనా ఒకటే. ఎందుకని? వర్క్డ్, నాట్ వర్క్డ్, హాలిడే ఏదైనా ఒకటే తీసుకోండి డిఏ అని చెప్పడా లేదా? ఎస్ సార్. ఏ వర్కర్ కైనా ఒకటే. సో 242 సేమ్. ముగ్గురికి 242. రైట్. ఓటీ నాన్న. ఓటీ ఉందా నాన్న వీడికి? లేదు సార్. లేదు. సో 600 ప్లస్ 242 ఎంత నాన్న? 842 సార్. 842 పర్ వీక్లీ వేజెస్. సికి ఎంత నాన్న? 37.5 కదా నాన్న పెర్ అవర్. మల్టిప్లైడ్ విత్ ఎన్ని అవర్స్ అన్న వీడు అవర్స్? 57 లో 48 నార్మల్. ఓకేనా? ఎస్ సార్. 48 ఎంత అవుతుంది? 1800 సార్. 1800 నా. డిఏ 242 ఫిక్స్ ఎవరికైనా ఒకటే. వాట్ అబౌట్ ఓవర్ టైం? ఇందాక అనుకున్న పెర్ అవర్ రేట్ వీడిది వేరు. అంటే వీడిది ఎలాగా? 37.5 ప్లస్ డిఏ ఎంత? 5.5 ఇంటూ 2 నన్ను. ఓకేనా? ఎస్ సార్. డబుల్ ది రేట్. మల్టిప్లైడ్ విత్ ఎన్ని అవర్స్ ఓవర్ టైం వీడికి? 9 అవర్స్. ఇందాక చేసాం, ఇక్కడే ఉంది పక్కన. వీక్లీ కండిషన్ ప్రకారం ఎన్ని అవర్స్ ఓవర్ టైమ్? 9 hours సార్. 9 ప్లస్ 48 ఎంత వచ్చింది? 57 సార్. 57 కదా పైన స్టేట్మెంట్ లో ఉంది. ఎస్ సార్. రైట్. దట్ ఇస్ కరెక్ట్. ఎంత అవుతుంది అప్పుడు? 9 into 37.5 plus 5.5 into 2 774 into 9 that equals to 774. 774. ఓకేనా? ఎస్ సార్. టోటల్ 2816 సార్. 2816. The total weekly wages for workers is 2816. ఇది నాన్న ప్రెజెంటేషన్. ఓకేనా? అయితే క్వశ్చన్ లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరు ఇన్స్టిట్యూట్ వాడు ఏం చేశాడంటే 1647, 842, 840, 864, 2816 ని 288 పాయింట్స్ వేరియేషన్ వల్ల వచ్చిన ప్రాబ్లం. కాకపోతే అబ్జర్వ్ చేయాల్సిన ఇష్యూ ఇక్కడ ఇది 25 ప్రెజెంట్ చేశాడు. 12.5, 37.5. దిలీప్ ఇది మనం కూడా ఇదేనా చేసాము కదా? ఎస్ సార్. డిఏ 5.5, 5.5, 5.5 మనం కూడా అదే చేసామా కదా? ఎస్ సార్. అందరికి ఒకటే కదా పెర్ అవర్. ఎస్ సార్. అంటే రెండింటిని కల్పిస్తే ఓవరాల్ పెర్ అవర్ కరెక్ట్ అనే కదా? కరెక్టే సార్. అయితే వీడేం చేశాడంటే ఈ 54, 48 తో డైరెక్ట్ గా మల్టిప్లై చేశాడు. బట్ ఈ ప్రెజెంటేషన్ రాంగ్ అన్నాడు. ఎందుకనంటే వీడు అన్నిటినీ నార్మల్ హవర్స్ లోకి మార్చేశాడు. అంటే డబుల్ ది పేమెంట్ ఓవర్ టైం కట్టకుండా. ఎస్ సార్. ఓకేనా? హవర్స్ ని డబుల్ చేసేసాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడు, ఇప్పుడు ఓవర్ టైం మనం ఏం చేస్తాం ఇక్కడ 5 into 2 వేసాం కదా. ఎస్ సార్. డబుల్ ది రేట్ అంటే 5 into 2 బదులు డైరెక్ట్ గా ఏం చేసాడు వీడు కన్వర్ట్ చేసి 10 10 అవర్స్. అప్పుడు 10 చేస్తే ఇప్పుడు అది ఏమైపోయింది? మళ్ళీ జాగ్రత్తగా ఆలోచించి నేను చెప్తాను. ఎస్ సార్. వింటున్నావా? నువ్వేం చెప్తున్నావు? వింటున్నాను సార్. ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేయి ఇక్కడ. ఇప్పుడు చూడు, ఇప్పుడు మనం చేసిన క్యాలిక్యులేషన్ లో 5.5 ఇది బేసిక్ గా తీసుకుని 5 into 2 చేసామా? ఎస్ సార్. ఎందుకు 5 చేసాం? ఎందుకు 2 మల్టిప్లై చేసాం? 5 extra hours సార్. 5 hours వర్క్డ్ ఓవర్ టైమ్ 2 అనేది డబుల్ ది రేట్ కోసం. ఎస్ సార్. ఈక్వలెంట్ కాన్సెప్ట్ లో వేజ్ రేట్ ఇదే తీసుకుంటే 25 ప్లస్ 5.5 అప్పుడు హవర్స్ డైరెక్ట్ గా ఈక్వలెంట్ గా ఎన్ని మార్చేయచ్చు? 10 సార్. ఎన్ని మార్చేయచ్చుగా? ఎస్ సార్. అదేనా? అదే అనమాట ఈక్వలెంట్ కాన్సెప్ట్ అంటారు దాన్ని.
ఓవర్ టైమ్ అవర్స్ ని నార్మల్ అవర్స్ పాయింట్ ఆఫ్ లో తీసుకుంటే 5 ని 10 తీసుకున్నా రేట్ ని 2 చేసిన ఒకటే కదా అర్థం. ఎస్ సార్. అలా ఈక్వలెంట్ అవర్స్ చేశాడు అనమాట 5 కి. అలాగే ఇక్కడ దీనికి చేశాడు చూడు 9 కి. 9 కదా ఓవర్ టైమ్. ఎస్ సార్. 9 కి ఎంత 18. అర్థమైందా? ఎస్. కానీ ఈ ప్రెజెంటేషన్ లో పాయింట్స్ వేరియేషన్ వస్తుంది, అంత ఎగ్జాక్ట్ గా లేదు. దానికన్నా ఇదైతే కనుక ఎలా ఉంటది, పర్ఫెక్ట్ గా. ఓకే. ఎస్ సార్. సో అక్కడ ఓవర్ టైం 5 అవర్స్ అన్నారు కదా ఓవరాల్ వేరియస్ సార్. అక్కడ ఓవర్ టైం 5 అవర్స్ అన్నారు కదా సార్. ఆ ఓవర్ టైం 5 ఇక్కడ అందుకే ఆ మిస్టేక్ అందుకే జరిగింది. ఓవర్ టైం వీడు యాక్చువల్గా ఎంత చేశాడు నన్ను, ఓవర్ టైం 5 అవర్స్ కాదు నాన్న, ఓవర్ టైం ఇది 9 అవర్స్ కదా, వీక్లీ కండిషన్ ప్రకారం 9 కదా నాన్న. ఎస్ సార్. 9 ప్రకారం 18 చేశాడు, కరెక్టే కదా. ఎస్ సార్. ఎవరికి ఏదో డౌట్ వచ్చింది అడగండి సార్ సార్ ఇప్పుడు ఎక్స్ట్రా అవర్స్ చేశారు కదా సార్. మాట్లాడేది ఎవరమ్మా? ఎక్స్ట్రా అవర్స్ చేశారు కదా సార్. మాట్లాడేది ఎవరమ్మా? పేరు చెప్పాను ఫస్ట్. శివ మార్కండేయులు సార్. మార్కండేయులు చెప్పిన. ఎక్స్ట్రా అవర్ చేశారు కదా సార్. ఎక్స్ట్రా చేశాడు నా. మరి దానికి కూడా ఇది ఇవ్వాలి కదా సార్. మరి ఇవ్వాలి కదా అలవెన్స్ ఇవ్వాలి కదా సార్. డిఏ అనేది ఎక్స్ట్రా అవర్ తో వాటికి సంబంధం లేదు కదా, డిఏకి అవర్స్ తో సంబంధం లే, ఎవరికైనా ఒకటే కదా. అంటే మనం ఇప్పుడు 8 అవర్స్ చేస్తే అలా ఏమన్నాడు సార్, కప్తాడు ఎక్స్ట్రా అవర్స్ కూడా చేశాడు కదా సార్. అసలు సంబంధం లేదు, అదే చెప్తున్నాను నీకు. ఇందాక డిఏ కో సెంటెన్స్ ఇచ్చాను, నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన విషయం అదే. డిఏ సెంటెన్స్ ఏమిచ్చాడు చూడు, డిఏ ఈస్ పేయబుల్ టు ఆల్ వర్కర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేజ్ రేట్ ఇఫ్ దే ఆర్ ప్రెజెంట్ ఆర్ ఆన్ లీవ్ విత్ వేజెస్ ఆర్ ఆన్ ఆల్ వర్కింగ్ డేస్. నువ్వు ఉండు, వర్కింగ్ డేస్ లో పనిచేయి, ప్రెజెంట్, ఆన్ లీవ్, ఏదైనా ఉండు, డిఏతో సంబంధం అలాగా లేదు. అంటే మరి ఓవర్ టైం ఇచ్చాం కదా సార్. ఓవర్ టైం వీరు కదా డిఏకి అలా క్యాలిక్యులేట్ చేయొద్దని చెప్పాడు. డిఏ వర్కర్ పని చేసినా చెప్పానమన్నాడు. ఇప్పుడు పని చేయకపోతే ఎవడో మానేస్తావా? లేదు సార్. పని చేయనప్పుడేమో ఎక్స్ట్రా అంటావు, పని చేస్తేనేమో ఎక్స్ట్రా ఇవ్వాలా? అర్థమైందా ఏం చెప్తున్నాను నేను? అర్థమైంది సార్. మార్కండేయులు అలా డిఏ క్యాలిక్యులేట్ చేయొద్దని చెప్తున్నాడు. డిఏ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సిస్టమ్, అందరికి ఒకటే అన్నాడు. అంటే 968 డివిజన్, అందరికి రెగ్యులర్ ఏంటి 175 అవర్స్. అంటే టెక్స్ట్ బుక్ లో దానికి కూడా అప్లై చేశారు సార్. దానికి కూడా అప్లై చేశాను, అదే రాంగ్ అన్నా నేను. ఓకే సార్. ఓకే సార్. అందుకనే ఆ క్యాలిక్యులేషన్ రాంగ్, ప్రెజెంటేషన్ ఏది కరెక్ట్ అని చెప్తాను నేను. మంది సార్. మన ప్రెజెంటేషన్ కరెక్ట్ అని అందుకే చెప్తున్నాను. సో ఆ క్యాలిక్యులేషన్ అంత పర్ఫెక్ట్ గా లేదు. సో ఎందుకంటే వాడు దాని మీద కూడా ఏం చేశాడు, డిఏ రేట్ అప్లై చేస్తాడు, అది పర్ఫెక్ట్ గా కాదు అని చెప్తున్నాను నేను. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. మా క్లియర్ అయినా నాన్న? ఎస్ సార్. ఎస్ సార్. నువ్వు చెప్పినట్టు ఎక్స్ట్రా ఇచ్చాను అనుకో, 968 డివిజన్ పెర్ అవర్ చేస్తే అది హవర్స్ ఎక్స్ట్రా పేమెంట్. నేను ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తాను డిఏ. అసలు డిఏ ఎలా పని చేయి, ఎంత పేమెంట్ ఇస్తాను చెప్పు. డిఏ ఓవర్ పేమెంట్ అని చెప్తాను, మంత్ కి 968 ఇస్తాడు అంతే. ఎక్స్ట్రా ఎందుకు ఇస్తాడు ఇప్పుడు? అర్థమవుతుందా నాన్న? ఓకే సార్. రైట్. సో అందుకే వేరియేషన్ వచ్చింది మనకి. ఆ వేరియేషన్ ఉంది కాబట్టి అది నేను వద్దు, ప్రెజెంటేషన్ ఎలా చేయండి, ఇది కరెక్ట్ అని చెప్తున్నాను. ఓకేనా? ఓకే సార్. ఓకేనా మనకి? రైట్, థ్యాంక్ యూ. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్? రైట్. సో దీంతో మనకి క్వశ్చన్ నెంబర్ 4 కంప్లీట్ అయిందన్న. సో నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 5 కి ఆఫ్టర్నూన్ క్లాస్ తో చూద్దాం అన్న. రైట్. సో ఇవాళ సెషన్ ఇంతతో ఎండ్ అయిపోయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.